తెలుగు సాహిత్యం భారతీయ జీవన విధానం అనే అంశంపై మనం నిర్వహిస్తున్న ఈ 3 రోజు సదస్సులో ప్రారంభోత్సవం ఈ రోజు ఉదయం దిగ్విజయంగా పూర్తయింది. ఇప్పుడు మొదటి సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఆచార్య దార్ల వెంకటేశ్వర్లు గారు అధ్యక్ష బాధ్యత నిర్వహించనున్నారు. వారిని పరిచయం చేయవలసిందిగా, అదేవిధంగా మొదటి సమావేశాన్ని పరిచయం చేయవలసిందిగా మా కళాశాల వర్తక విభాగం భారతుల పద్మావతి మేడం గారిని కోరుతున్నాం. పత్ర సమర్పకులందరూ ఉన్నారా? ఉంటారులేండి, అప్పుడప్పుడు పిలిచిద్దాం, పిలిచినప్పుడు వస్తారు. సరే 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 సరే. పద్మావతి మేడం, మైథిలి మేడం లేదా? పద్మావతి మేడం, పద్మావతి గారు అన్మ్యూట్ పన్నెండు. మేడం మీ వీడియో కూడా ఆన్ చేసుకోండి, మాట్లాడండి. జై వాసవి. ఐక్యూఏసీ మరియు సృజన తెలుగు భాషా మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించు 3 రోజుల అంతర్జాతీయ సదస్సు తెలుగు సాహిత్యం భారతీయ జీవన విధానం అనే అంశంపై ప్రారంభోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగినది. మా ఆహ్వానాన్ని మన్నించి వారి విలువైన సమయాన్ని మాకై కేటాయించి ఈ విజ్ఞాన వేదికపై అధ్యక్షత బాధ్యతను స్వీకరించడానికి విచ్చేసిన అనుభవజ్ఞులు, విద్యావేత్తలు అయిన ఆచార్య శ్రీ దార్ల వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా ఆహ్వానానికి స్పందించి అనేక విద్యా విషయాలను సేకరించి మన అందరితో పంచుకోవటానికి విచ్చేసిన పత్ర సమర్పకులందరికీ, అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని సజావుగా సాఫీగా సమర్థవంతంగా సాగిపోవటానికి ఎప్పటికీ సహకారాన్ని అందించే ప్రేక్షకులు, శ్రోతలు అందరికీ మా కన్యకా పరమేశ్వరి కళాశాల యాజమాన్యం వారి తరపున, మా కళాశాల కరచాలకులైన శ్రీ గుగ్గిలం రమేష్ గారి తరపున, అలాగే మా ప్రధాన ఆచార్యులు డాక్టర్ టి మోహనశ్రీ మేడం గారి తరపున, ఉప ప్రధాన ఆచార్యులైన డాక్టర్ పిబి వనిత మేడం గారు, డాక్టర్ ఎవ్వి నప్పిన్న మేడం గారు అందరి తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. మా కళాశాల ప్రధాన ఆచార్యులు డాక్టర్ టి మోహనశ్రీ మేడం గారు కళాశాల స్థాపించిన 99వ సంవత్సరం నుండి విద్యార్థులకు ఎన్నో పోటీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిలో విద్యావగాహనను పెంపొందింపజేసి వారిలో ప్రతిభను గుర్తించి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్ది క్రమశిక్షణతో బాధ్యతా విలువలు తెలుసుకొని నైతిక విలువలను పెంపొందింపజేసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ వారికి బంగారు భవిష్యత్తును కలుగజేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఉన్నత పదవుల్లో కూడా ఉన్నారు. మేము కన్యకా కళాశాల కుటుంబ సభ్యులమైనందుకు, అలాగే తెలుగువారమని చెప్పుకున్నందుకు ఎంతో గర్వపడుతున్నాము. ఎటువంటి అడ్డంకులు, ఇబ్బందులు వచ్చినా రాజీ పడేది లేదు అని సాంకేతికంగా ముందుకు వచ్చి సుదూర ప్రాంతాలు, పట్టణాలు, దేశాలలోని వారందరినీ ఒకే విజ్ఞాన వేదికపై చేర్చి విద్యా విషయాలను చర్చించుకునే సదవకాశం కల్పించినారు. ఈ అంతర్జాల సదస్సులో సత్సాంగత్యము, సత్సంప్రదాయాలు, సత్సంబంధాలు మరింత మెరుగుపడేలా ఇటువంటి అవసరమైన సమయాలలో సత్ఫలితాలు పెంపొందించడానికి ఏర్పాటు చేసిన ఈ సదస్సులు అందరికీ ఎంతో ఆదర్శప్రాయం. అధ్యక్షుల వారి క్లుప్త పరిచయము చెప్పబోతున్నాను. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు 1974 సెప్టెంబర్ 5న ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా చెయ్యేరు అగ్రహారంలో జన్మించారు. అమలాపురంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, బిఏ స్పెషల్ తెలుగు చదివినారు. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ముగించినారు. డాక్టరేట్ డిగ్రీ చేస్తుండగానే డిగ్రీ కళాశాలలో ఉద్యోగం వచ్చింది. 3 ఏళ్లు అక్కడ పనిచేసి సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరినారు. వారు ఆరుద్ర రచనలపై డాక్టరేట్ చేశారు. సుమారు 16 పుస్తకాలు ప్రచురించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో సుమారు 89 పత్రాలు సమర్పించినారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ద్వారా సాహిత్య విమర్శ విభాగంలో పురస్కారం అందుకున్నారు. వీరి కవితలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో కొన్ని అనువాదం అయ్యాయి. వీచిక, బహుజన సాహిత్య దృక్పథం, సాహిత్య మూర్తులు, స్ఫూర్తులు, సాహితీ సౌగంధి, సృజనాత్మక రచనలు చేయటం ఎలా అనే మొదలైన పుస్తకాలు ప్రచురించారు.
నెమలి కన్నులు వారి కవితా సంపుటి. ఇది ఇంగ్లీష్ లోనికి అనువాదమైంది. వారి పర్యవేక్షణలో 19 మంది ఎంఫిల్, 10 మంది ఆచార్య పట్టాలు తీసుకున్నారు. బెంగళూరు, బెనారస్ విశ్వవిద్యాలయాలు మరికొన్ని అటానమస్ విద్యా సంస్థలకు తెలుగు శాఖలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యునిగా ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో దళిత సాహిత్యం, తెలుగు డయాస్పోరా సాహిత్యం అనే కొత్త కోర్సులను ఎంఏ స్థాయి వరకు రూపొందించారు. వివిధ విశ్వవిద్యాలయాల డాక్టరేట్ డిగ్రీలకు ఎడ్యుకేటర్ గా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తెలుగు శాఖలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఇంతటి విద్యావేత్తలు, విఘ్నులు, అనుభవజ్ఞులు అయిన దార్ల వెంకటేశ్వరరావు గారిని పరిచయం చేయడానికి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా కళాశాల ప్రధాన ఆచార్యులు డాక్టర్ టి మోహనశ్రీ మేడం గారు, మైథిలి మేడం గారికి మరొకసారి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సమావేశములకు పత్ర సమర్పణ కావించడానికి సిద్ధముగా ఉన్న వారి పేర్లు: డాక్టర్ ఎన్ సూర్యకాంతి గారు, సహాచార్యులు, అరోరా డిగ్రీ కళాశాల, హైదరాబాద్. వారు ఎంచుకున్న అంశం తెలుగు కథానికలు, భారతీయ జీవన విధానం. డాక్టర్ రాచపాళెం పురంధేశ్వరి, ఆచార్యులు, ఎంబీఓసి, తిరుపతి. వారి అంశం కథల్లో భారతీయ జీవన విధానం. డాక్టర్ సి శివన్న, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అనంతపురం. వారు ఎంచుకున్న శాంతి నారాయణ బండి కథలు, మానవ జీవిత వైవిధ్యం విధానం. డాక్టర్ కె మమత, భద్రుక కళాశాల. వారి అంశం తెలుగు కథా సాహిత్యంలో వృత్తి చిత్రణ. వెంకటస్వామి ఆర్ఎస్ విశ్వవిద్యాలయం, తిరుపతి. అంశం తెలుగు కథానికలు, భారతీయ జీవన విధానం. అలాగే ఆలువాల శ్రీలత గారు, రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్, నర్సంపేట, వరంగల్. వారు ఎంచుకున్న అంశం తెలుగు కథానికలు, భారతీయ జీవన విధానం. దేవరకొండ ప్రవీణ్ కుమార్ గారు, సూర్యాపేట. వారి అంశం తెలుగు కథానికలు, భారతీయ జీవన విధానం. వి వెంకటేశన్, పరిశోధకులు. వారి అంశం తెలుగు ఆధునిక కథానికలు, భారతీయ జీవన విధానం. బి కత్రీనా, ప్రభుత్వ నగర కళాశాల, నయాపూర్, హైదరాబాద్. వారి అంశం తెలుగు కథానికలు, భారతీయ జీవన విధానం. వీరందరినీ ఈ సభకు పత్ర సమర్పణకు సిద్ధమైన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదములు, శుభ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతటి అవకాశం కల్పించిన మా కళాశాల ప్రధానాచార్యుల గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ అధ్యక్షుల వారిని ప్రారంభించవలసిందిగా ప్రారంభిస్తున్నాను. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ అండ్ ఐక్యూఏసి మరియు సృజన తెలుగు భాషా మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 3 రోజుల అంతర్జాతీయ సదస్సుకి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కళాశాల ప్రధాన ఆచార్యులు డాక్టర్ టి మోహనశ్రీ గారికి, ఈ సదస్సును నిర్వహిస్తున్నటువంటి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ పిఎస్ మైథిలి గారికి, అలాగే అక్కడ కామెంట్ కూడా రాశారు, ఎవరో వాణిజ్య విభాగానికి చెందిన అధ్యాపకురాలు అయినప్పటికీ కూడా చక్కని ఉచ్చారణతో, తెలుగు ఉచ్చారణతో పరిచయం చాలా బాగా చేశారు అని చెప్పి నేను కూడా అదే అభిప్రాయపడుతున్నాను. భారతుల పద్మావతి గారికి నమస్కారం. వారు చక్కటి ఉచ్చారణతో అందరినీ పరిచయం చేశారు. మనం ఈ సదస్సుని 1 గంటకి ప్రారంభించుకోవాలి, కానీ ఇప్పుడు మనకి సమయం 1:33 అయింది. అంటే మనం 3 గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తర్వాత సెషన్కి మనం ఆటంకం కాకుండా మనం చేసుకోవాలి. అంటే ఇందులో ఉన్నటువంటి పత్ర సమర్పకులు ప్లస్ అధ్యక్షులు, తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు తీసేస్తే కనుక ఒక్కొక్కరికి 5 నిమిషాలు చొప్పున సమయం వస్తుంది. మీరు చెప్పవలసినటువంటి అంశాలు అంటే పేపర్లో ఉన్నటువంటి సెంట్రల్ ఐడియాని మీరు మనకి పత్ర సమర్పణగా అందిస్తే గనక మీ పత్రాలను మనం పుస్తక రూపంలో వచ్చిన తర్వాత అందరూ కూడా చదువుకుంటారు. కానీ మీరు చెప్పవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను మాత్రం విస్మరించకుండా చెప్పే ప్రయత్నం చేయండి. అవసరమైతే ఇంకా మనం 3 గంటల లోపు ఇంకా కొంచెం సమయం ఏదైనా ఉంటే కనుక మీరు సమర్పించినటువంటి పత్రాలపై చర్చను కూడా మనం ప్రారంభించుకుందాం. మనం అధ్యక్షుడిగా ఒక 2-3 మాటలు మాట్లాడడం కనీస కర్తవ్యం. మనకి భారతీయ జీవన విధానం
అనే దాని గురించి మనం చాలా స్పష్టంగా ఉదయం నుండి పాల్గొన్నటువంటి వక్తలందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. బుద్ధ ప్రసాద్ గారు కానీ, లేకపోతే అక్కడ మిగతా మాడభూషి సంపత్ కుమార్ గారు కానీ, నిహారిణి గారు కానీ, తర్వాత వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి గారు కానీ, ఆచార్య బోదాటి వెంకటేశ్వర్లు గారు కానీ, భువనచంద్ర గారు కానీ, పద్యాల ద్వారా జీకే రెడ్డి గారు కానీ, అందరూ కూడా చాలా మన భారతీయ జీవన విధానం అంటే ఏమిటి, దాని నుండి మనం సాహిత్యాన్ని ఏ విధంగా చూడాలి, కేవలం సాహిత్యాన్ని మాత్రమే కాకుండా ఆ సాహిత్యం సమాజంలో నుండి వస్తుంది కాబట్టి ఆ సమాజంలో వస్తున్నటువంటి మార్పులు సాహిత్యంలో ప్రతిఫలిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది అని చెప్తూ చాలా చక్కటి ప్రసంగాలను చేశారు. అయితే నాకు బాగా ఆకర్షించినటువంటి కొన్ని అంశాలు, 2-3 అంశాలని ప్రస్తావించి, మన ప్రపంచ దేశాలలో భారత దేశానికి, భారతీయ జీవన విధానానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండడానికి కారణం కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థ అనేది ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఆదర్శనీయమైనటువంటిది. ఇంతకుముందే కొంతమంది వక్తలు పాటించినట్లు అది ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా శ్రీరాముడు ఆయన యొక్క ధర్మ దీక్ష భారతదేశానికి ఒక ప్రతీకగా, ఆదర్శనీయ వ్యక్తిత్వానికి ప్రతీకగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేది మన వక్తలు అభిప్రాయపడ్డారు. అయితే మరికొంతమంది చాలా చాలా స్పష్టంగా ఒకటి ఏమన్నారంటే, మరి ఇన్ని గొప్పతనాలు ఉంటే, ఇంత గొప్ప తనం భారతీయ జీవన విధానంలో ఉంటే గనక మరలా ఆధునిక సాహిత్యంగా వచ్చినటువంటి దళిత సాహిత్యం అని, స్త్రీవాద సాహిత్యం అని, లేకపోతే దిగంబర సాహిత్యం అని, రకరకాల విప్లవ సాహిత్యం అని ఎందుకు వచ్చింది అనేది మనం ప్రశ్నించుకోవాలి అని పునర్మూల్యాంకన దృష్టితో కూడా ఆలోచించి, అంటే మన జీవన విధానంలో మన ఋషులు మహానుభావులు చెప్పినటువంటి ఆ తాత్విక విషయాలు సరిగ్గా అవగాహన చేసుకోకపోవడమో, లేకపోతే దాన్ని అన్వయించుకోవడంలోనో వ్యాఖ్యానించుకోవడంలోనో వచ్చినటువంటి ఇబ్బందుల వలన కొన్ని అనౌచిత్యమైనటువంటి ధోరణులు సమాజంలో బయలుదేరాయి. దాని ఫలితంగానే మనకి అటు స్త్రీని హింస పెట్టడం, దళితుల్ని అంటే కులం ఆధారంగా చేసుకునే దళితుల్ని ఇబ్బంది పెట్టడం, వర్ణ వ్యవస్థ రావడం, వీటన్నింటినీ సరిదిద్దుకునే క్రమంలోనే మనం ఈ సాహిత్య ధోరణిని చూడాలని చెప్పి వక్తలు చెప్పారు. అది చాలా గొప్ప సమన్వయం. అదే మన భారతీయ జీవన విధానంలో ఉన్నటువంటి గొప్పతనం. మనకు ఏదైనా తప్పులు ఉంటే గనక ఆ తప్పుల్ని సరిచేసుకునే తత్వం మన భారతీయ జీవన విధానంలో ఉంది. అది మనం చాలా వేణోళ్ళ కొనియాడవలసినటువంటి గొప్ప సంస్కారం, గొప్ప సంస్కృతి, గొప్ప జీవన విధానం. దీన్ని మనం ఈరోజు తెలుగు సాహిత్యం భారతీయ జీవన విధానం అనే ఈ సదస్సులో మనం తెలుగు కథానిక సాహిత్యానికి సంబంధించింది అంతా కూడా ఈ సెషన్లో, ఈ సమావేశంలో అందరూ కూడా సుమారు 10 మంది ఉన్నారు. ఈ 10 మంది కూడా తెలుగు కథానికలో ఉన్నటువంటి భారతీయ జీవన విధానం గురించి చెప్తున్నారు. కనుక మనకి మరలా అందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టాలి. కథ అంటే కథ అనే ధాతువు నుంచి వచ్చిందని, లేదా కథకు లక్షణాలకు సంబంధించింది కాకుండా మీరు చెప్పవలసినటువంటి అంశాలు సూటిగా, మీరు ఏ అంశాన్ని ప్రతిపాదించాలనుకుంటున్నారో ఆ అంశాలని సూటిగా మాట్లాడినట్లయితే కనుక మీ సమయాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇతరుల సమయాన్ని కూడా మనం వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. అందుచేత మరలా కథ ఎప్పుడు ప్రారంభమైంది? 1910లో గురజాడ అప్పారావుతో ప్రారంభమైందా, లేకపోతే బండారు అచ్చమాంబ స్త్రీ విద్యతో మొదలైందా? ఇలా మొదలుపెట్టి ఆ కథా పరిణామాలనంతా చెప్పడం కంటే కూడా చెప్పవలసినటువంటి అంశాలను సూటుగా చెప్పవలసిందిగా అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనకి తొలి కథ గురజాడ కథ అని కొంతమంది అంటే అది సంస్కరణతోనే ప్రారంభమైంది. అంటే భారతీయ జీవన విధానంలో కుటుంబ వ్యవస్థానికి అత్యంత ముఖ్యమైనది దాంపత్యం. ఆ దాంపత్యంలో వచ్చినటువంటి పొరపచ్చలు, లేకపోతే దాంపత్యంలో వచ్చే సమస్యలు, ఆ లైంగికమైనటువంటి సమస్యలు లేదా విచ్చలవిడితనం వలన వస్తే దాన్ని సంస్కరించుకోవాల్సినటువంటి అవసరాన్ని మనకి గురజాడ అప్పారావు గారి గురజాడ మనకి దిద్దుబాటులో కనిపిస్తే, స్త్రీ విద్యలో ఆ స్త్రీకి కూడా ఆ విద్యా అవకాశాలు ఎంత అవసరం అనేది అది కూడా మన జీవన విధానంలో ఉన్నటువంటి లక్షణాన్ని సూచిస్తుంది. ఈ విధంగా వచ్చినటువంటి కథలన్నీ మనం చూసినట్లయితే గనక మనకి
ఈ తర్వాత రాయలసీమలోను తెలంగాణలోను కేవలం ఈ కథలే కాదు మరికొన్ని కథలు వచ్చినాయి అని చెప్పి తెలుగు కథానికి సంబంధించి దిద్దుబాటు అనే ఒక పుస్తకం వచ్చింది. సుమారు 102 కథల్ని అందులో సంపాదించి మనకి కె రంగనాథాచార్యులు గారు, తర్వాత వివనమూర్తి, ఇటువంటి వాళ్ళంతా కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఈ చర్చ మనకి ఇక్కడ సాహిత్య పరిణామం లేకపోతే మొట్టమొదటి కథ ఎప్పుడు వచ్చింది అనేది కాదు, కానీ ఆధునిక కథ అనేది లేదా కథానిక, షార్ట్ స్టోరీ అనే దాన్ని మనం కథానిక అనే అర్థంలో మనం వాడుకుంటున్నాం. కాబట్టి తెలుగు కథానికలో అంటే ఆధునిక కాలంలో వచ్చినటువంటి సమకాలీన జీవన విధానంలో వచ్చినటువంటి ఆ ప్రతిస్పందనలన్నీ కూడా మన కథా సాహిత్యంలో కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఈ కథా సాహిత్యానికి సంబంధించినటువంటి విభాగాన్ని మన పరిశోధకులు చేసినటువంటి విధానం ఏంటంటే 1880 నుండి 1930 మధ్య కాలంలో వచ్చినటువంటి కథలు కొన్ని గాను, అంటే మధ్యతరగతి కుటుంబాల్లో వచ్చినటువంటి ఆ విప్లవాత్మకమైనటువంటి మౌలికమైనటువంటి మార్పుల్ని అక్కడ తెలియజేసినట్లయితే 1930 నుంచి 70 మధ్యలో వచ్చినటువంటి కథలను చూసినట్లయితే కనుక ఆధునిక జీవన విధానంలో వచ్చినటువంటి విద్యా విధానం అన్ని తరగతులకి, అన్ని కులాలకి, అన్ని వాళ్ళకి అందించిన తర్వాత వాళ్ళలో వచ్చినటువంటి మార్పులు, తర్వాత 80 నుంచి 90 వరకు 70 నుంచి 90 వరకు చూసినట్లయితే కనుక స్త్రీ విద్యలు, ఆ స్త్రీల ఆలోచన విధానాన్ని, తర్వాత ముఖ్యంగా మైనారిటీ వర్గాలు, దళిత వర్గాలు, బహుజన వర్గాలలో వచ్చినటువంటి మార్పులు, వాళ్ళలో వచ్చినటువంటి చైతన్యం మనకి ఆ వర్గంలో కనిపిస్తుంది. 1990 తర్వాత మనకి భారతదేశంలో ఆర్థిక సరళీకృత విధానాలు ఎప్పుడైతే ప్రవేశించాయో ఆ తర్వాత మనకి నెమ్మదిగా ప్రపంచీకరణ ప్రభావం రావడం మొదలైంది. దానితో మన జీవన విధానాన్ని మనం ఒకసారి పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అని అందరూ కూడా చేశారు. ఎందుకంటే మనం కలిసిమెలిసి ఉండడం అంటే పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా సరే కలిసిమెలిసి ఉండొచ్చు అనే ఒక ఆలోచన విధానం కూడా వచ్చింది. అలాగే ఇటువంటి అన్నీ కూడా ఏ అటు స్త్రీకి కానీ లేదా పురుషుడికి కానీ ఎవరికి నష్టాన్ని చేకూరుస్తున్నాయి, ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అనే కథలు, చాలా కథలు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ బహుశా మన భారతీయ జీవన విధానంలో మనం ఎప్పటికప్పుడు పునర్మూల్యాంకన చేసుకోవడానికి ఉపయోగపడే అంశాలు. ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్లుగా కూడా మన భారతీయ జీవన విధానం గొప్పదో కాదో తెలియాలంటే గనక ప్రపంచ దేశంలో ఉన్నటువంటి కథానికలను మనం అనువాదం చేసుకొని మన తెలుగులోకి ఏమైనా తీసుకున్నామా లేదా అనేది కూడా ఒకటి. రెండోది, నిజంగా చెప్పాలంటే ఈరోజు భారతీయ జీవన విధానం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నది, ఇంతకుముందు మన కొండపల్లి నిహారిణి గారు వచ్చారు చెప్పారు, అది ప్రాచీన విషయాలు మాత్రమే కాదు, ఆధునిక కాలంలో డయాస్పోరా అనే ఒక గొప్ప కథలు వస్తున్నాయి, డయాస్పోరా కథలు వస్తున్నాయి. అంటే మన ప్రాంతం కాకుండా, అంటే తెలుగు ప్రాంతాలు కాకుండా తెలుగు ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాల్లో కానీ ఇతర దేశాలలో కానీ జీవిస్తున్నప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం యొక్క గొప్పతనం వాళ్ళు గుర్తించారు. దాన్ని తమ మాతృభాష ద్వారా గుర్తించి ఆ కథలు రాస్తున్నారు. తర్వాత ఆ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఈ డయాస్పోరా కథా సాహిత్యంలో కూడా మనకి భారతీయ జీవన విధానం అనేది చాలా విస్తృతంగా మనకి ప్రతిఫలిస్తుంది. వీటన్నింటినీ ఎంతవరకు ఈ కథా సాహిత్యంలో ఈ సెషన్లో మనం చర్చించుకునే అవకాశం ఉందో చర్చించుకుందాం. ఇంకా నేను చాలా మాట్లాడవలసి ఉన్నా కానీ మనం అధ్యక్షులే ఎక్కువ సమయం తీసుకోవడం అంత మంచిది కాదు. కాబట్టి మొట్టమొదటి పత్ర సమర్పకులు అక్కడ అరోరా డిగ్రీ కళాశాల హైదరాబాద్లో వీరు సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ ఎన్ సూర్యకాంతి గారిని ఆహ్వానిస్తున్నాను. మేడం గారు, మీరు తెలుగు కథానికలు భారతీయ జీవన విధానం అనే అంశం మీద పత్ర సమర్పణ చేస్తున్నట్లుగా ఇక్కడ పత్రంలో ఉంది. కాబట్టి మీరు మీ కథానికలు ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు తీసుకున్నారు, లేదా ఎవరు ఏ ప్రధానమైనటువంటి రచయితలను తీసుకున్నారు అని చెప్పి అందులో ఉన్నటువంటి జీవన విధానం ఏమిటో 5 నిమిషాలలో ముగించవలసిందిగా కోరుతున్నాను. మిగతా పత్ర సమర్పకులు కూడా ఈ నియమాలను పాటిస్తే కనుక మనం, ఎందుకంటే ఇది మనం 2 రోజులు 3 రోజులు జరుపుకోవాల్సినటువంటి సదస్సు, ఎవరికి కూడా విసుగు కాకుండా, పునరావృత్తి జరగకుండా, మనం చెప్పిన అంశాలని మళ్ళీ చెప్పకుండా మనం అన్ని వింటే గనక ఏ అంశాలు చెప్పాలో ఏ అంశాలు చెప్పకూడదో తెలిసిపోతుంది. కాబట్టి అందరూ వింటే గనక
చెప్పినటువంటి అంశాలని వదిలేసి అది నా పత్రంలో ఉన్నాయి మీరు చదువుకోండి అని చెప్పేయచ్చు. ఏవైతే చెప్పలేదో ఆ అంశాలని మీరు చెప్తే గనక కొత్త అంశాలని మీరు చెప్పినట్లు అవుతుంది. మీకు స్వాగతం పలుకుతున్నాను. ఎన్ సూర్యకాంతి గారు, డాక్టర్ ఎన్ సూర్యకాంతి గారిని పత్ర సమర్పణ చేయవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నాకు శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల చెన్నై అంటే నాకు ఎంతో ఆత్మీయత. ఎందుకంటే మోహనశ్రీ గారు కానీ మైథిలి గారు కానీ వారు ఇంతకుముందు ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని అవకాశం ఇచ్చారు. తెలుగు భాషలో చదివితే కనుక మనకు వచ్చే ఉపాధి అవకాశాలు ఏంటనేది. కాబట్టి అటువంటి గొప్ప ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారి పేరుతో ఉన్నటువంటి ఈ కళాశాలలో మీరు సూర్యకాంతి గారు తమ కాంతిని వెదజల్లవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. మైథిలి మేడం, మీరు మైక్ ఆన్ చేసుకోండి. ఏదో మాట్లాడుతున్నారు, మైక్ ఆన్ చేసుకోండి. మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, మ్యూట్ ఆన్ చేసుకుని మాట్లాడండి. ఓకే. సూర్యకాంతి మేడం మాట్లాడుతున్నారా? హాజరయ్యారా? లేరు. హాజరయ్యారండి? రాలేదా? లేకపోతే తర్వాత వారు జాయిన్ అవుతారు. డాక్టర్ రాచపాళెం పురంధీశ్వరి గారు, వీరు SVOC అంటే ఓరియంటల్ కాలేజీ అనుకుంటాను, బహుశా ఓరియంటల్ కళాశాల శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కళాశాల తిరుపతిలో వీరు ఆచార్యులుగా పనిచేస్తున్నారు అని ఇక్కడ తెలియజేశారు. వారు తెలుగు కథల్లో భారతీయ జీవన విధానం గురించి పత్ర సమర్పణ చేయవలసి ఉంది. పురంధీశ్వరి గారు ఉన్నారండి? వారు కూడా కనిపించట్లేదు మనకి. సరే, బహుశా శివన్న గారు ఉన్నారు. శివన్న గారు అయ్యా ఉన్నాను. ఓకే. తర్వాత మూడవ వారు మనకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనంతపురంలో డాక్టర్ శివన్న గారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారు శాంతినారాయణ గారి బతుకు బండి కథలు మానవ జీవన వైవిధ్య విధానం గురించి వారు పత్ర సమర్పణ చేయాలని అనుకుంటున్నారు. వారిని పత్ర సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. శివన్న గారిని కోరుతున్నాను. నమస్తే సార్. ముందుగా సభాధ్యక్షులు ఆచార్య దాట్ల వెంకటేశ్వర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి IQAC సృజన తెలుగు భాషా మండలి కన్యకా చెన్నై వారికి, అందులో మోహనశ్రీ మేడం గారికి మైత్రి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, నాతో పాటు పత్ర సమర్పణ చేసేటువంటి మిత్రులందరికీ నా యొక్క నమస్పూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ, నా టాపిక్ వచ్చేసి డాక్టర్ శాంతినారాయణ గారి బతుకు బంతి కథలు భారతీయ వైవిధ్య జీవన విధానం. సార్ వినపడుతున్నాయి సార్? వినిపిస్తుంది, మాట్లాడండి. రైట్. కర్షకులు, కార్మికులు, కళాకారులు, సంస్కృతి నిర్మాతలు అన్నాడు మార్క్సిం గోర్కీ గారు. మేధావులు, రచయితలు, విప్లవకారులు వీరిలో అంతర్భాగమే. ఏ దేశ సంస్కృతినైనా నిర్మించేది వీళ్ళే అంటాడు. సంస్కృతి అంటే ఒక నిరాకార నిర్మాణాత్మకమైన ముద్ద కాదు. అది ఆ ప్రాంతం లేదా ఆ దేశ కాల పరిస్థితిని బట్టి ఉంటుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు గురజాడ. దేశంలో మనుషులు ఉంటారు. వారికి కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదాలు, ఆచార వ్యవహారాలు, సాంస్కృతికపరమైన అంశాలు ఉంటాయి. వీటినన్నింటినీ కలగలుపుకొని జీవిస్తూ ఉండడమే వారి జీవన విధానం. అదే సంస్కృతి. భారతదేశం భిన్నత్వంతో ఏకత్వం కలిగింది. భిన్న సంస్కృతులకు, కులాలకు, మతాలకు నిలయం. మానవులు వారి వారి కుల, మత ఆచారాలకు అనుగుణంగా వారి జీవన విధానం నడుపుకుంటూ ఉంటారు. కవులు, రచయితలు, కథకులు తాము నివసించే ప్రాంత ప్రజల జీవన విధానాన్ని తమ తమ రచనల్లో పొందుపరుస్తూ ఉంటారు. అలాంటి కోవకు చెందినటువంటి వారే అనంతపురం జిల్లా వాసి డాక్టర్ శాంతినారాయణ గారు. శాంతినారాయణ గారి బతుకుబండి కథలు సంపుటిలో పాలక వర్గానికి వ్యతిరేకంగా కర్షక వర్గానికి, కార్మిక వర్గానికి అనుకూలంగా కథలు రాస్తారు. ఒకవేళ పెట్టుబడిదారికి, భూస్వామి వరకు రాసిన చాలా తక్కువగా రాసినారు. మా ప్రభుత్వానికి ప్రజలకు అనుకూలమైనటువంటి
సూచనలు ఇచ్చేటువంటి కథలు కూడా రాస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో దశాబ్ద కాలంలో భారతీయుల జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో రాయలసీమ నీటి సమస్య, వీటితో పాటు సాంఘిక జీవన సమరంలో అంతరాలు కనిపిస్తాయి. ఇందులో భాగమే అనంతపురం జిల్లా ప్రజల సంస్కృతి, సాంప్రదాయం, వారి జీవన విధానాన్ని 2017లో రాసినటువంటి బతుకుబంతి కథలో ఎక్కువగా చిత్రించారు. కారణం అనంతపురం వాసి అయినందువల్ల. శాంతినారాయణ గారు శ్రీమతి కేశమ్మ, శ్రీ వెంకటస్వామి గారికి 1946లో వ్యవసాయ కుటుంబంలో పుట్టినారు. 22 సంవత్సరాలకే రచన చేశారు. వీరి పల్లేరు ముళ్ళు, పెన్నేటి మాటలు, నడిరేయి నగరం, రక్తముద్ద పిలిచింది, రస్తా, దళారి, నమ్ముకొన్న రాజ్యం, కొండ చులువ, కొత్త అక్షరాలమై, నాగలికట్ట శుద్ధులు 1, 2 సంపుటాలు, తర్వాత 4 అస్తిత్వాలు, 4 నవలికలు మొదలైన రచనలు చేసినారు. ఇతని రచనలో నిత్యం కరువు కాటకాలతో కారణంగా వివిధ వర్గాల జీవిత సమస్యలు, మానవ సంబంధాలు, జీవన విధానాలు ప్రత్యేక తీక్షణతను, సంక్లిష్టతను సంతరించుకున్నాయి. భారతీయ సమాజంలో స్వతంత్ర అంతరం జీవితం వాస్తవికతనే శాంతినారాయణ గారు తన కథల్లో చిత్రిస్తారు. ఆయన చిత్రించే ప్రజల సంస్కృతి అంటే స్వాతంత్రానంతరం ప్రజల సంస్కృతి అయితే అందులో చాలా అంశాలు, మూలాలు అంతకు ముందే ఉంటాయి, కొన్ని కొత్తగా ఏర్పడి ఉంటాయి. బతుకుబంతి కథలో మొత్తం 10 కథలు ఉన్నాయి. ఇందులో భూ సంబంధమైన మౌలిక సమస్య, కుల సమస్య, స్త్రీ పురుష సంబంధాలు, విద్య, ఉద్యోగ కల్పన, వలస, పారిశ్రామికీకరణ తదితర అనేక పార్శ్వాలను ఆయన తన కథలో చూపిస్తాడు, కళాత్మకంగా చిత్రిస్తాడు. సమాజ విశ్లేషణ అంటే మానవ సంబంధాల విశ్లేషణ, ఆర్థిక రాజకీయ పునాదులు, మానవ ప్రవర్తనలో మానవ సంబంధాలు సజీవంగా వెల్లడవుతాయి. బతుకుబంతి కథల్లో గ్రామీణ పోరాట దృశ్యాలు ఉన్నాయి. మానవ జీవిత విధానంతో జీవితాలను మనిషిలో వైవిధ్య భేదం ఎక్కువగా కనబడటంతో డబ్బు మనిషి చేతిలో గిలుబొమ్మగా అయింది. డబ్బు కోసం యువత పెడదోవ పట్టి జీవితాన్ని నాశనం చేసుకుని చివరకు అర్థాంతరంగా తన ఆయుస్సును ముగించుకుంటున్నారు. అందులో టెక్నాలజీ నెపంతో యువత ఆర్థిక నేర ప్రవృత్తి వైపు పోవడం, తద్వారా తమ జీవితాలను నాశనం చేసుకోవడం, రాజకీయ నాయకులు దానికి వస్తాదు పలకడం, యువతను ప్రాచీన సాంప్రదాయాల పేరుతో మత మౌఢ్యాలతో వారికి రక్షణగా నిలిచి పరిపాలన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల కాదేది కవిత్వానికి అనర్హం అన్నట్టు శ్రీశ్రీ అన్నట్లు వ్యాపారానికి తల్లిపాలు కూడా అర్హమే అని చేశారు ఈ కథలో. ఈ కథలో ప్రభాస్ సాంకేతిక అభివృద్ధిని సాధిస్తామని మతం ఆచార మౌఢ్యాన్ని పెంచి పోషిస్తున్నది నేటి సమాజం. సమాజంలో పురాతనమైన ఆచారాలతో పాటు ఆధునిక అలవాట్లు కూడా ఉన్నాయి. స్త్రీలు విద్య వల్ల అనేక రంగాల్లో అడుగు పెడుతున్న సందర్భంలో కూడా వారికి శారీరకంగా కలిగే ప్రక్రియల నుండి బయటపడడానికి సైన్స్ బాగా తోడ్పాటు అందిస్తున్నా కూడా పల్లెల్లో ఇంకా పురాతన ఆచారాలు ముట్టుగుడిసె కథలో కనబడుతున్నాయి. తన ఆచారాల ద్వారా సమాజంలో మోసపోయిన, వంచనకు గురి అయిన ప్రజల వైపు నిలుస్తున్నారు శాంతినారాయణ గారు. వీరు రాసిన 10 కథల్లో సాంప్రదాయం పేరుతోనే, ఆధునిక పేరుతోనూ నష్టపోయిన వాళ్ళు ఎక్కువగా స్త్రీలేనని నిఖచ్చితంగా తెలిపారు. ముట్టుగుడిసె కథలో నెలకొకసారి స్త్రీల శరీరంలో సహజంగా కలిగే పరిణామాన్ని బహిష్టు పేరుతో అమానుష పద్ధతిలో స్త్రీలను గాలి వెలుతురు లేని గుడిసెల్లో పెట్టి హింసించే దుర్మార్గపు దురంతాన్ని వస్తువుగాను, ఓబయ్య కథలో లక్ష్మీదేవికి ఇష్టం లేకపోయినా ఆమె తల్లి తన మేనల్లుడు నరసింహారెడ్డికి వివాహం చేసింది. అతడు కష్టజీవి అయినా సహవాస దోషం వల్ల సన్యాసి చెడిపోయినట్టుగా సహవాసం వల్ల చెడిపోతుంటే ఆ సంసారాన్ని నిలబెట్టడానికి ఆమె మల్లన్న గౌడుకు ఆకర్షణకు లోను కావాల్సి వస్తుంది. కానీ నరసింహారెడ్డి తప్పంతా ఆమెది అన్నట్టు ఆమెను నరికి చంపుతాడు. నాగరత్న అనే ఆమె తన భర్త స్త్రీలతో సంబంధం పెట్టుకుంటే సహించలేక విషంతో పిల్లని చంపి తను చనిపోతుంది. ఓబయ్య భార్యకు పెట్టింది చంద్రన్నతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఓబయ్య భార్య అన్నతో చంద్రన్న చెల్లికి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ 2 కథలు మగవాడి ఆనందం కోసం ఏర్పడినటువంటి సంఘటనలే. ఇంకా
స్త్రీ సమస్య అంతింత కాదు. అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఈ రోజుల్లో పల్లెల్లో బహిష్టుకు దగ్గరే కాదు, బహిర్భూమి దగ్గర కూడా ఇబ్బంది పడే స్త్రీలే. అసలైనవి లేనప్పుడు అనే కథలో గ్రామంలో బహిర్భూమికి పోవాలంటే నాగులు వంటి స్త్రీలు పడే బాధ, ఆకతాయి మగవాళ్ళ ఆగడాలను చక్కగా చిత్రించారు శాంతినారాయణ గారు. దీనిని గ్రామ ప్రజల చైతన్యమే పరిష్కారం అని రచయిత సూచించారు. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరుతో మరుగుదొడ్లను కట్టించి వదిలేస్తే కరువు నేలలో వాటిని ఉపయోగించుకోవడానికి అవసరమైన నీళ్లు నుండి ఎక్కడి నుండి వస్తాయని గ్రామానికి వచ్చిన కలెక్టర్ని, శాసనసభ్యుని నిలదీస్తారు. విధి లేక వారు వెనుదిరిగిపోతారు. ఇక్కడ రచయిత వ్యక్తిగత చైతన్యం కన్నా సామాజిక చైతన్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. ఈ కథా సంపుటిలో పేరు బతుకు బంతి. బంతి ఆడుకోవడానికి వచ్చే వస్తువు. బతుకే ఒక బంతి వంటిదైనప్పుడు దానిని ఆడుకునేవారు ధనికులు. బంతి లాంటి పేదల బతుకుల్లో ధనవంతులు ఆడుకుంటున్నారు. ఆ బంతి పేద స్త్రీ అయితే దానితో ఆడుకునేవారు ధనిక పురుషులు. ఈ కథలో పేదల అవసరాలు తీరవలసి వస్తే స్త్రీలు తమ మానాన్ని ధనిక పురుషునికి అప్పగించవలసి వచ్చే దుర్మార్గాన్ని ఆలోచనాత్మకంగా ఆవిష్కరించారు శాంతినారాయణ గారు. అనంతపురం జిల్లా దీంట్లో కదిరి ప్రాంతంలో సుగాలీలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళలో ఉండేటువంటి అనాగరికత వల్ల కావచ్చు, లేదా రైతు బోర్లేసి శంకరనారాయణ అనేటువంటి రైతు బోర్లేసేసి అప్పుల పాలైనప్పుడు అన్నాని పిలిచేటువంటి రెడ్డి దగ్గరికి పోతాడు, మల్లారెడ్డి దగ్గరికి. మల్లారెడ్డి అతనిని ఆసరాగా చేసుకొని అతడు చనిపోతే, అప్పు చేసి చనిపోతే తన భార్యను తన వల్లోకి వేసుకుంటాడు. ఇక్కడ తల్లి బిడ్డలు ఇద్దరూ కూడా పరువు కోసమని ఒకరు, తర్వాత ఆచారాల కోసమని ఒకరు, ఇద్దరు తమ మానాన్ని పురుషునికి అప్పగించాల్సి వస్తుంది. ఇంకా అంతర్జాల మానసిక మేధస్సును సృష్టించిన విప్లవం. ఈ విప్లవం ఫలితాలు ప్రపంచ ప్రజల్లో ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చాయి. అంతర్జాతీయ విప్లవం మేలు కన్నా కీడుని ఎక్కువగా కలిగించాయి. దీనికోసం దీని వినియోగాలు నేడు ఎక్కువగా ఉన్నాయి. యువత దీనిని మోజులో పడి నాశనం అవుతున్నారు. అందులోనూ దుర్వినియోగానికి బలైపోతున్నది స్త్రీలే. ఆకతాయి యువకులు ఆగడాల వల్ల ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనమైపోయాయి. ఫేస్బుక్ ప్రేమ అనే వికృత ఉద్రేక అనాలోచిత చేష్టలతో అమ్మాయిలు బలైపోతున్నారు. ఈ పాపం ఎవరిది అనే కథల్లో ఇదే వస్తువు. తండ్రి పెద్దమ్మాయి పెళ్లి కోసం ఆస్తినంతా అమ్మి పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో చెల్లెల్ని ప్రేమించిన యువకుడు ఫేస్బుక్ లో యాక్సిడెంట్ జరిగిందని అబద్ధం చెప్పి ఆపరేషన్ కోసం 10 లక్షలు కాజేసిన దుర్మార్గం ఈ కథ. అసలైనవి లేనప్పుడు కథలో కూడా బహిర్భూమికి వెళ్ళిన నాగులు ఆకతాయి మగవాళ్ళు తను చూశారని లేచి అరిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. పోతూ పోతూ తాము ఫోటోలు తీశామని ఎవరికైనా చెబితే ఫోటోలు బయట పెడతామని బెదిరించి ఆమెను మానసికంగా కుంగదీస్తారు. సాంకేతిక శాస్త్ర ఫలితాలు కూడా స్త్రీలకు వ్యతిరేకంగా పురుషులు ఎలా వాడుకుంటున్నారో తెలిపే కథలే ఈ 2 కథలు. ఇక బతుకుబంతి కథలు శాంతినారాయణ సామాజిక జీవిత పరిశీలనలో ఎంత వర్తమాన విషయాలు రాశారో తెలియజేస్తున్నాయి. ఫేస్బుక్ మోసాలు అత్యంత తాజా సమస్యను కథావలుచుగా మలిచినట్టు చూసినాను. ఇక పెట్టుబడిదారి వ్యవస్థలో పరిపక్వ రూపం ప్రపంచీకరణకు వ్యాపార వస్తువు కానిదేదీ లేదు. చివరకు తల్లి పాలను కూడా వ్యాపారం వస్తువు అయింది. ధనిక స్త్రీలు తమ శరీర సౌష్ఠవాన్ని, తమ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి తమ యొక్క మాతృత్వ బాధ్యతను విస్మరించి క్రింది తరగతుల తల్లులు పాలుకొని తమ బిడ్డలకు తాపించే దృశ్యాలు. అతి విచిత్రమైన పరిస్థితి ఇవాళ దాపరించింది. తల్లి రొమ్ము నుండి నేరుగా బిడ్డ కడుపులోకి వెళ్ళాల్సినటువంటి తల్లిపాలు సార్ వినపడుతున్నాయి సార్? హలో, వినిపిస్తుంది శివన్న గారు. రైట్. తల్లి రొమ్ము నుండి నేరుగా బిడ్డ కడుపులోకి వెళ్ళవలసినటువంటి తల్లిపాలు సీసాలు ఎక్కి సంపన్నుల వంచన చేరుతున్నాయి. ఈ దుర్మార్గపు నిజాన్ని శాంతినారాయణ గారు అంగడి సరుకు కథలో చక్కగా చిత్రించారు. భవానీ అనే ఒక నటి, ఆమె భర్త ప్రభాష్ పిల్లవాని కంటే తన శరీరంలో క్యారియర్ ముఖ్యమనుకొని ఆమె బిడ్డను పాలికోకుండా పోతే నర్సు అక్కడ ఇది 4 రోజుల తర్వాత వచ్చినటువంటి ఒక
దళిత మహిళను పాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసి తాపిస్తుంది. చివరకు ఆమె తన కొడుకుకు ఒక పాలు లేకుండా పోతాయని భర్త చెప్పినా వినదు. ఇలాంటి దృశ్యాల్ని మంచి కథ వస్తువుగా తీసుకొని చిత్రించినారు శాంతినారాయణ గారు. ఇక మానవీయ సంబంధాలు మానవీయంగా ఉండాలి. మనిషికి మధ్య మానవత్వము సంబంధం తప్ప మరొక ప్రమేయం ఉండకూడదు. అనాగరికత కాని పూర్వం నుండి మన భారతీయ సమాజంలో మానవ సంబంధాలను కుల మతాలు నియంత్రిస్తున్నాయి. ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ బలపడుతూ వాటికి డబ్బు తోడైంది. ఇది మనుషులను రూపాయిగా మార్చేస్తుంది. సాటి మనిషిని విస్మరించి తనకే ప్రాముఖ్యతనిచ్చేటట్లు చేస్తుంది. చివరకు రక్త సంబంధాన్ని కూడా దూరం చేస్తుంది. ఈ వాస్తవం మైలపడుతున్న మనుషుల కథలో శాంతినారాయణ గారు చక్కగా చిత్రించినారు. తల్లి అన్నతమ్ములుంటే వాళ్ళు నామదారులని మోడికాళ్ళని నామదారులకు ఇస్తే మోడికాళ్ళు రాకూడదు అనేటువంటి నీచమైనటువంటి ఆచారం పెట్టినారు. తల్లి చనిపోయినప్పుడు నామదారులు అయితే నామదారులో రావాలి, లేదా మోడికాళ్ళు అయితే మోడికాళ్ళలో రావాలి. ఇచ్చేటప్పుడు తెలియదు. కానీ ఇలాంటి సంస్కృతి ఇంకా ఈ అనంతపురం జిల్లాలో కొనసాగుతున్నాయి. చివరకు డబ్బు ముందర అవి ఆచారాలన్నీ కనబడకుండా పోయేటువంటి సంగతులు మైలపడుతున్నటువంటి మనుషుల కథలో చక్కగా చిత్రించారు శాంతినారాయణ గారు. ఇంకా చున్నుకట్టు జాతర సాంప్రదాయం పేరుతో మన సమాజంలో ఇంకా కొనసాగుతున్న అనేక వ్యసనాలకు ప్రతీకాత్మకత. సప్త వ్యసనాలను ప్రాచీన సమాజమే గుర్తించి గ్రహించింది. ఇలాంటి సప్త వ్యసనాలను కొనసాగించడానికి మూల కారణం రాజకీయ నాయకులే. ఒక జాతరలో స్త్రీలు వివస్త్రులు అయ్యే దుర్మార్గంగా ఈ చిత్రణ జరిగింది. జాతికి తలవంపు తెచ్చే ఇలాంటి ఆచారాలను రూపుమాపాలని రచయిత ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇటీవల మధ్యతరగతి సామాన్య తరగతి ప్రజల మీద మన పాలకులు చేసిన గెరిల్లా దాడి పెద్ద నోట్ల రద్దు. ప్రజలు ఈ దెబ్బకు విలువెల్లాడిపోయారు. నిరంతరం బ్యాంకుల దగ్గర పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు వెళ్ళారే కానీ ధనికులు రాజకీయ నాయకులు వెళ్ళినట్లే దాఖలాలు లేవు. ఈ దెబ్బకు రైతుల వ్యవసాయం కుదేలైపోయింది. ఈ సంఘటన శాంతినారాయణ గారు తిక్కోని చేతిలో రాయి కథలో చక్కగా చిత్రించారు. వ్యవసాయంతో పాటు చిన్న చిన్న వ్యాపారదారులు కూడా తమ జీవితాలను సిద్ధం చేసుకున్నారు. దీంతో పాటు యంత్ర వినియోగానికి మన దేశంలో బాగా పెరిగినాయి. యువకులు బైకుల మీద తిరగడం పట్టణ నగరాలు లేదా గాక మారుమూల పల్లెల్లో కూడా పెరిగినాయి. నగరాల్లో యువకులు స్వారీ చేస్తూ విచ్చలవిడిగా తిరగడం మనం గమనించవచ్చు. అందుకు వారు వాడే వాహనాలు అతి నాజూకైన అతి వేగంగా నడిచే వాహనాలు. ఇష్టం వచ్చినట్టు నడుపుతూ దారిలో వెళ్లే ముసలిం పుతకాలను లెక్క చేయకుండా ఢీకొట్టి వెళ్ళడం, స్వాధీనం తప్పి యాక్సిడెంట్లతో ప్రాణాలు పోగొట్టుకోవడం సాధారణమైపోయింది. ఔటర్ రింగ్ రోడ్లోనే కాదు నగర నడిబొడ్డులోనూ యువత బీభత్సం సృష్టించేటువంటి విషయాన్ని మకుర కథలో శాంతినారాయణ గారు చక్కగా చిత్రించారు. శాంతినారాయణ గారి కథలలో వర్తమాన భారతీయ సామాజిక వాస్తవిక కథ ప్రతిబింబిస్తుంది. వీరి మొత్తం కథలలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు ఉంటాయి. వస్తువు స్వీకరణలను వస్తువు చిత్రీకరణలను రచయిత చేసే వ్యాఖ్యానాలు నిజాయితీగా కనిపిస్తాయి. సామాజిక సంవేదనం ధ్వనిస్తుంది. పనికి మాలిన గవర్నమెంట్ ఎంత పని చేసినప్ప అన్న తిక్కుని చేతి కథలోను సామాన్యుని ఆశ్చర్యానికి పాలకులు ఏమనగలరు? అర్థరహితమైన ఒక ఆచారం, ఒక మూఢనమ్మకం జన్మనిచ్చిన తండ్రి కంటే ముఖ్యమైన అంశంగా మనుషుల్ని నడపడం మైలపడుతున్నటువంటి మనుషుల కథలో చక్కగా చిత్రించారు. మాయట్ల కులాల్లో మా ఆడదైన మగవాన్ని ధిక్కరించిన స్వతంత్రంగా బతికే దారే లేదు అన్న ముట్టు గుడిసెలో స్త్రీ వ్యాఖ్యకి పురుష ఏం సమాధానం చెప్పాలి? పేదరికం చెడ్డది కదా, బతుకు బంతీలో వ్యాఖ్యానకు పాలకులే బదులు చెప్పాలి. ఆ వెదముండా కొడుకులకు అది ఏమి సిగ్గు దప్పిన పని అన్న అసలైనవి లేనప్పుడు నాగులు ప్రశ్నకు అయిపోయి సార్ యువకులను తయారు చేసే నాగరికతే సమాధానం చెప్పాలి. ఇక ఈ రచయిత మట్టిని పెకిలించుకొని వచ్చినవాడు, పల్లె భాషకు యాసకు తన కథలో ప్రాముఖ్యతనిచ్చినటువంటి శూద్ర సంస్కృతిని నిర్మించినవాడు, తల్లి భాష నుండి ఇంటి భాషలకు విస్తరించి ప్రాంతాల భాషలను మధ్య అభేదాన్ని తెలిపినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి పుస్తకాలు చదివితే చాలా బాగుంటుందని ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి, తర్వాత కన్యకా పరమేశ్వరి మహిళా డిగ్రీ కళాశాల వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక
నమస్కారం తెలియజేస్తూ విరమిస్తున్నాను సార్. డాక్టర్ శివన్ గారు చక్కగా పత్రాన్ని రాసుకుని దాంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలని, అంటే మొదట జీవిత చరిత్ర చెప్తాం అనుకున్నారు కానీ మరలా ఆయన ఎడిటింగ్ చేసుకుని తొందరగా ముగించారు. ముఖ్యంగా స్త్రీల సమస్యల అవును సార్, గురించి. సమయం లేదందువల్ల. అవునండి, చాలా మంచి పని చేశారు. మీకు మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు అండి. సాధారణంగా స్త్రీ సమస్యకి సంబంధించి ధన్యవాదాలు సార్. స్త్రీలు రాయడం కంటే కూడా పురుషులు రాయడంలో ఒక గొప్ప ఔచిత్యం ఏంటంటే వాళ్ళ యొక్క సమస్యలను అర్థం చేసుకోవడం, సహకరించడం అనేది ఉంటుంది. మనకి ఈ స్త్రీల సమస్యల్లో ఈ బహిష్ట సమస్యకు సంబంధించి జంగుబాయి అనే కథ చాలా మనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కథ. గోపి భాగ్యలక్ష్మి గారు రాసినటువంటి కథ. మనకి ఈ స్త్రీకి సంబంధించినటువంటి ఈ సమస్య చాలా బలంగా అభివ్యక్తీకరించినటువంటి కథ. దానితో పాటు శాంతినారాయణ గారు అనేకమైనటువంటి సమస్యల్ని, ముఖ్యంగా రాయలసీమ కోణం నుండి ఆ సమస్యల్ని ఆయన బాగా రాస్తారు. కానీ మంచి పత్రాన్ని సమర్పించారు. కాబట్టి శివన్న గారికి శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, తర్వాత డాక్టర్ కె మమత గారు భద్రికా కళాశాలలో వీరు పనిచేస్తున్నారు. తెలుగు కథా సాహిత్యంలో వృత్తి చిత్రణ గురించి వారు పత్రాన్ని సమర్పిస్తామని పేర్కొన్నారు. డాక్టర్ మమత గారు ఉన్నారండి? ఉన్నానండి. నమస్కారం సార్. మీకు స్వాగతం అండి. సభా సరస్వతికి వందనాలు. సభా అధ్యక్షులు దార్ల వెంకటేశ్వరరావు గారికి నమస్సులు. నా పత్ర సమర్పణ అంశం తెలుగు కథా సాహిత్యంలో వృత్తి చిత్రణ. దేశకాల పరిస్థితులకు లోబడి చూసినప్పుడు సాహిత్యం అనేది ఒక ఉపదేశ ప్రధానమైందని అందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటి సామాజిక స్థితిగతులను ప్రభావవంతమైనటువంటి రీతిలో తెలియజేస్తూ ఆలోచింపజేసినటువంటి ప్రక్రియ కథ. ఆ రకంగా సామాజిక బాధ్యతగా అనేక సమస్యలను స్థిరీకరిస్తూ కథలు నానాటికి అంతరించిపోతున్న కుల వృత్తులు వాటిపైన దృష్టి సారించారు చాలా మంది రచయితలు. ప్రపంచీకరణ క్రమంలో పెరుగుతున్నటువంటి డబ్బు అవసరాలను, ప్రాధాన్యత, వృత్తి పనివారి జీవితాల్లో వస్తున్నటువంటి సంక్షోభం, వీటికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడానికి రచయితలు పడినటువంటి తండ్లాట ఈ దశపు తెలుగు కథలలో మనకి కనబడుతుంది. కాత్యాయిని గారు తెలియజేసినట్టుగానే పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ మూలంగా శరవేగమైన అంతరించిపోతున్నటువంటి కుల వృత్తులు, వాటి ఔన్నత్యాన్ని, సమాజంలో వృత్తుల పాత్రను, ఒక కుల వృత్తికి మరొక కుల వృత్తికి మధ్య పెనవేసుకున్నటువంటి అంతర్గత సాంస్కృతిక సామాజిక సంబంధ బాంధవ్యాలు విచ్ఛిన్నమవుతున్న తీరును తెలియజేశారు. ఇందులో ప్రతి కుల వృత్తి దేనికదే ఎంతో ప్రత్యేకమైనటువంటి వృత్తులు, విభిన్న పరిస్థితుల మూలాన అంతరించిపోతున్న వృత్తుల జాబితాలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఒకే ఒక వృత్తి గురించి చెప్పదలుచుకున్నాను. కుమ్మరి వృత్తి గురించి చెప్పదలుచుకున్నాను. అయితే ఇటువంటి కుమ్మరి వృత్తి అనేది మొదటి స్థానంలో ఉంది అని చెప్పవచ్చు. అటువంటి కుమ్మరి వృత్తిని గురించి, వారి సాంఘిక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ అస్తిత్వ నేపథ్యమును గురించి, సమాజంలో వారి పాత్రను గురించి వెలువడినటువంటి సాహిత్యం మనకి అంతంత మాత్రంగానే కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి మన తెలుగు ప్రాంతం నుండి వచ్చిన సాహిత్యం మరీ తక్కువని వెలువడ్డ సాహిత్యాన్ని చూస్తే మనకి అర్థమవుతుంది. కేవలం కొంతమంది రచయితల ద్వారా వెలువడినటువంటి కథా సాహిత్యంలో మాత్రమే ఈ వృత్తి వారి అంటే కుమ్మరి వృత్తి వారి వ్యధలను కొంత చిత్రించే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తాను. కథా సాహిత్యంలో సూక్ష్మంగా శోధించినటువంటి పెద్దింటి అశోక్ కుమార్ గారి కాగుబొత్త, తెగిన బంధాలు, అలాగే జాతశ్రీ గారి చలివేంద్రం కథ, ఉప్పల నరసింహం గారి ముంతలు, గురుగులు, ఎసులలు ఏవి అనే కథ, నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ గారి ఇత్తడి కుండలో, కాల్వ మల్లయ్య గారి ఈ భూమి నాది, శిరం శెట్టి కాంతారావు గారి కథ ప్రయాస 2007లో ప్రచురితమైనటువంటిది. ఇలా కొన్ని మాత్రమే కుమ్మరి వృత్తి జీవన ప్రధాన వస్తువుగా కేంద్రీకృతమైనటువంటి కథలను, నానాటికి అంతరించిపోతున్నటువంటి వారి నైపుణ్యాన్ని గురించి తెలిపే కథలు రాశారు. ఇక్కడ మొదట పారిశ్రామికీకరణ, అటు తర్వాత ప్రపంచీకరణ మూలాన మట్టి పాత్రలకు వాటిని తయారు చేసే వారికి పట్టిన దుస్థితిని, వృత్తి జీవితాలను గురించి పెద్దింటి అశోక్ కుమార్ గారు రాసినటువంటి ఊటబావి కథా సంపుటిలో కాగుబొత్త, తెగిన బంధాలు కథలలో వివరించారు ఆయన.
ఒక ఉత్పత్తి కులానికి సమాజంతో ఏర్పడ్డ సామాజిక సంబంధం తెగిపోయినప్పుడు జరిగే భావోద్వేగాలను పూసగుచ్చినట్లు తెలియజేశారు ఆయన. ఈ 2 కథలు ప్రపంచీకరణ పర్యావసనాలకు, ముఖ్యంగా వృత్తులపైన పడిన తీవ్ర ప్రభావాలను భూమికగా చేసుకొని రాయబడినవి అన్నమాట. ఇందులో నేను ఒక కథ గురించి విశ్లేషించాలనుకుంటున్నాను. పెద్దింటి అశోక్ కుమార్ గారు రాసినటువంటి కథలలో ఒక కథ తెగిన బంధాలు అనే ఈ కథలో ఇది కుమ్మరి వృత్తితో పాటుగా చాకలి, మంగలి వృత్తులు కోల్పోతున్నటువంటి ఉపాధిని గురించి కూడా కలగలిపి రాయడం జరిగింది. ఇందులో గొప్పవారింట్లో పెళ్లిల్లో వివిధ వృత్తుల వారితో సామూహిక అవసరాలు నాడు ఎలా ఉండేవి, నేడు ఎలా తయారయ్యాయి అనే దానిని గురించి తెలియజేసేది ఈ తెగిన బంధాలు అనే కథ. వృత్తులు కులాలుగా మారక ముందు నుండే సమాజంతో వాటి బంధం అవిభాజ్యమే కూర్చున్నది. సాధారణంగా ప్రతి వృత్తి దేనికదే ప్రత్యేకతను కలిగి స్వతంత్రంగా ఉంటుంది. సామూహిక సాంస్కృతిక విషయాలకు వచ్చినప్పుడు మాత్రం ఒక వృత్తితో మరొక వృత్తి కలగలిపిన తెగిన బంధంలా ముడిపడి ఉండేది ఉన్నది కూడా ప్రస్తుతం. ఇదంతా దేశ సాంస్కృతిక విధానం పైన ప్రపంచీకరణ ప్రభావం పడకముందు నేడు దాని ప్రభావంతో వచ్చినటువంటి మార్పులను గురించి తెలియజేసేది కథ ఇది. ఒకప్పుడు పెళ్లి జరగాలి అంటే కుమ్మరి, చాకలి, మంగలి ఈ 3 రకాల ప్రధానమైనటువంటి వృత్తులు ఎక్కువగా అవసరమయ్యేవారు. ఒక వృత్తి వారు పనిని మొదలు చేసిన తర్వాతే వేరే వృత్తి వారు మిగతా పనులకు సిద్ధమయ్యేవారు. అప్పుడు ఆయా సందర్భానుసారంగా కొద్దో గొప్ప కట్నాల రూపంలో వృత్తులకు ఉపాధి దొరికేది. కానీ నేడు మారుతున్నటువంటి ఆధునిక వివాహ వ్యవస్థలో ఒకప్పటి సంస్కృతిని పాటించే విధానం కరువైపోతూ వస్తూ ఉన్నది. అందువల్ల వృత్తులు నిరాదరణకు లోనవ్వడమే కాకుండా ఉపాధిని కోల్పోయిన పరిస్థితి దాపురిస్తుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు. ఒకప్పుడు వృత్తితో మరొక వృత్తి సాంస్కృతికంగా ఆయా అంశాలలో ఏ విధంగా భాగస్వామ్యమై ఉండేదో నేటి పరిస్థితులను కూడా ఈ కథకు మనకి కళ్ళకు కట్టినట్లుగా చూపించారు పెద్దింటి అశోక్ కుమార్ గారు. పెళ్లిళ్ళ ముందుగా కుమ్మరోళ్ళ పని మొదలవుతూ ఉంటుంది. ప్రతి పెళ్లిల్లో గాడి పొయ్యిలు తీసి కూరాళ్ళు లేసి అంటే కూరాళ్ళు పెట్టి లంక కంకణాలు కట్టగాంతలుగా పెట్టి తర్వాత పెళ్లి పనులు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఆ కుమ్మరి వృత్తి వారికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఈ పెళ్లిళ్లలో. నాడు పెళ్ళంటే వారం రోజుల తంతు వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. కానీ నేడు ఏంటి అంటే ఒక రోజు మాత్రమే పెళ్లి జరుగుతూ ఉంది. ఇవన్నీ అటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనకి కనుమరుగైపోయాయి అని చెప్పవచ్చు. పెద్దవారి ఇళ్లలో పెళ్లి ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ అలాంటి పెళ్లి శుభకార్యంలో కుమ్మరి వృత్తి వారికి అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే కుమ్మరి వృత్తి వారి పనితోనే అంటే పెళ్లి పనులు మొదలు కావస్తూ ఉండేది. కూరాళ్ళు పట్టేవాళ్ళు, అదేంటి ఐరవేణి కుండలు, పోలు కుంటలు, ఇలా ఒకటేమిటి శుభకార్యంలో ఏదైనా సరే ఏ రూపమైనా సరే కుమ్మరోళ్ళు చేసినటువంటి ఆ వస్తువులతోనే ఆ పెళ్లి జరుగుతూ ఉండేదన్నమాట. అయితే ఈ సాంస్కృతిక వారసత్వం కొంత పుంతలు తొక్కినట్టి వృత్తి పని వారు అంటే ఇటువంటి వృత్తి పని వారు మనకి కనుమరుగైపోతున్నారని మనకి ఇక్కడ కనబడుతుంది. తాత తండ్రుల నాటి చరిత్ర ఏండ్ల తరబడి సామాజికంగా సాంస్కృతికంగా ఒకరితో ఒకరు మమేకమైనటువంటి జీవితాలు నేడు పెళ్లి సంబరాల నుండి కాకుండా వృత్తులతో అవసరం ఉన్న అన్ని చోట్ల వారి ప్రాధాన్యత మొత్తంగా తగ్గిపోతుందని చెప్పవచ్చు. 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి తెలుగు సాహిత్యంలో 150 ఏళ్ల ఆధునిక తెలుగు సాహిత్యంతో అంతరించిపోతున్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. వైవిధ్యమైనటువంటి నైపుణ్యాలను కలిగిన వృత్తులను గురించి వచ్చిన సాహిత్యం చాలా తక్కువేనని తెలుసుకున్నాను. అలా రాయబడినటువంటి వర్గాలకు నిత్యం చూస్తూ ఉన్న వారితో ప్రత్యక్ష అనుబంధం ఉన్నప్పటికీ కేవలం వారి కుటుంబ జీవితం మాత్రం తెలుస్తుంది లేదా తెలుసుకోవచ్చు తప్ప ఆ పూర్తి సమాజ జీవితం తెలుసుకోలేము. అలా తెలుసుకోవాలి అంటే మాత్రం సాహిత్యంలోకి వారి జీవితాలు ఎక్కువ ఉండాలని చెప్పవచ్చు. అప్పుడే సమాజానికి తెలియని వెనుకబడినటువంటి వర్గాల వారి జీవన వైవిధ్యం తెలియజేసిన వాళ్ళం అవుతాం. నిజానికి ఇటువంటి కొందరు దళిత బహుజన కులాల ఉద్యమాలు వచ్చిన తర్వాత కాలం నుండి కొద్దో గొప్ప సాహిత్యం అనేది వచ్చినప్పటికీ వారి సాంస్కృతిక సామాజిక నేపథ్యం ఎంత బలమైందో విస్తృతమైందో ఎంత లోతైందో అన్న విషయం మనకి సగానికన్నా ఎక్కువగా మనకి అర్థమవుతూ ఉంది. అందుకే నేటి కాలపు రచయితలు మధ్యతరగతి గీతికి దిగువనున్న అందరినీ గురించి వ్రాయాలని అనుకుంటూ ఉన్నారు, అందరూ రాస్తూ ఉన్నారు.
ఇందులో పాత్రలు అనేకం, వస్తువులు అనేకం, ఇతివృత్తాలు అనేకం, అనేకాల అంశాలతో కూడినటువంటి సంఘం యొక్క జీవన వైవిధ్యమే సాహిత్య జీవన వైవిధ్యం. ఆ వైవిధ్య సాహిత్యంలో ప్రతిబింబించబడేది వర్తమాన తరానికి చేతి వృత్తులతో అవగాహనతో పాటు వాటి విలువలు కూడా తెలుస్తూ ఉంటుంది. ఆ దశగా సాహిత్యకారులు సాహిత్య సృజన చేయాలి, వృత్తులు వర్ధిల్లాలి, భవిష్యత్తు బాగుండాలి. అంటే నేను ఒకటే కథను తీసుకొని మీకు విశ్లేషించాలి, ఇంకా చాలా ఉన్నాయి. సమయాన్ని బట్టి నేను ఒక కథను మాత్రమే విశ్లేషించాలి, క్షమించండి. ఈ అవకాశం కల్పించినటువంటి కన్యకా పరమేశ్వర్ మహిళా కళాశాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మమత గారికి క్షమించడం కాదు, అసలు మమత గారికి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే సమయోచితంగా అసలు చెప్పవలసినటువంటి అంశాన్ని చెప్పేస్తూనే ఒక కథనే చెప్పారు. అది కరెక్ట్. మనం పత్రాన్ని సమర్పిస్తాం కానీ పుస్తకాన్ని సమర్పించాం. మీరు చాలా ఔచిత్యాన్ని పాటించారు. మీకు మన కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల తరఫున మా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. నిజానికి అశోక్ కుమార్ గారి ఒక కథ తీసుకుని మీరు చెప్పడం అంటే ఇందులో జీవన విధానం ఏంటి అంటే, ఇంతకుముందు మన వక్తలు అంటే మనకి భువనచంద్ర లాంటి వారు ఏమన్నారంటే, అసలు భారతీయ జీవన విధానంలో ఉన్నటువంటిది తెలుగు సాహిత్యంలో ఏ విధంగా ప్రతిఫలించింది అనేది మనం చూడాలి, అప్పుడు కదా జీవన విధానం అనేది. కాబట్టి ఇప్పుడు మీరు చాలా చక్కటి ఒక పాయింట్ చెప్పారు. అంటే ఒక వివాహం జరిగితే ఆ వివాహం వల్ల మొత్తం అన్ని వృత్తుల వారికి కూడా ఉపాధి అవకాశాలు లభించేవి, అది కోల్పోయాం మనం ఇప్పుడు అనేది మీరు చాలా చక్కని పాయింట్ చెప్పారు. ఇప్పుడు మనం చిత్రం చూడవలసింది ఏంటంటే, అసలు మనం ఆన్లైన్లో కూడా వివాహాలు జరిగిపోతున్నాయి. అక్కడ పెట్టేసుకుని మనం అమెరికాలోనో లేకపోతే ఇతర దేశాల్లో ఉండి ఇక్కడ మన తల్లిదండ్రులు ఇక్కడ ఉండి లేదా బంధువులంతా ఉండి ఆన్లైన్లో వివాహాలు జరిగిపోతున్నటువంటి ఒక మౌలికమైనటువంటి మార్పులు, జీవన విధానంలో వస్తున్నటువంటి మార్పులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సహజంగానే ఇలాంటి మార్పుల్ని ఎంతవరకు ఆహ్వానించాలి, ఆహ్వానించినప్పుడు మనం ప్రత్యామ్నాయమైనటువంటి పరిష్కారాలను కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఈ సామాజిక శాస్త్రవేత్తల్లో ఉంది. అది ఈ మన కథా సాహిత్యం చాలా గొప్పగా ఆవిష్కరించింది అనే మీ ప్రతిపాదన చాలా గొప్పది. డాక్టర్ మమతా మేడం గారు, మీకు మా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు కె వెంకటస్వామి గారు ఎస్ఆర్ విశ్వవిద్యాలయం తిరుపతి నుండి తెలుగు కథానికలు భారతీయ జీవన విధానం గురించి మాట్లాడాలి. వెంకటస్వామి గారు ఉన్నారండి? సార్ నమస్తే. ఎస్ఆర్ విశ్వవిద్యాలయం అంటే ఏమిటో చెప్పి కొంచెం చెప్పండి సార్. అక్కడ చిన్న పొరపాటు జరిగింది సార్. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. ఓకేనండి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి. రీసెర్చ్ స్కాలరా? అవును సార్, రీసెర్చ్ స్కాలర్. మీ పరిశోధన ఏంటో చెప్తే మనం కూడా అంతా తెలుసుకుంటారు, ఏదైనా అవసరం అయితే చెప్తారు. సరేనండి సార్. ముందుగా శ్రీ కన్యకా పరమేశ్వరి కళాశాల వారికి ఈ సదస్సుకు నన్ను ఆహ్వానించడం వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అలాగే మాకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయము ఆచార్య దార్ల వెంకటేశ్వర వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నా అంశం వచ్చేసి ఆధునిక కథానిక భారతీయ జీవన విధానం అనేటువంటి అంశం పైన తీసుకున్నాము. చిన్న సవరణ ఇందులో నుండి సమయభావం వలన ఎన్నుకున్నటువంటి విషయాన్ని ప్రాంతానికి అనుసరించే విన్నవిస్తూ ఉన్నాను. ఆ ప్రాంతానికి అనుసరించినటువంటి విధానంలో రాయలసీమకు సంబంధించినంత వరకు రాయలసీమ ప్రాంతం అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రకృతి సహకరించక, అలాగే పరిపాలన విధానంలో లోటుపాట్ల వలన ఈ యొక్క రాయలసీమ ప్రాంత ప్రజలు వెనుకబడి ఉండడము, ఆ వెనుకబాటి తానంలోని శ్రీ విద్య అనేటువంటిది జరగకపోవడము, అది జీవన విధానంలో ఒక అంశంగా అక్కడే ఆగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే శ్రీ జీవన విధానము కూడా ఒక అంశంగా మారింది. శ్రీ జీవన విధానంతో పాటు కర్నూలు జిల్లా కథలకు సంబంధించినంత వరకు డాక్టర్ హరికిషన్ గారు రాసినటువంటి అంశాలు అనేటువంటివి ప్రాంతీయతను, ఆ ప్రాంతీయతలోని ఆ మానవ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పడం, అతని రచనల్లో చెప్పడం జరిగింది. అందులోని కర్నూలు కథలు అనేటువంటివి, అలాగే రాయలసీమ రచయితలు అనేటువంటివి, ఆ రాయలసీమ రచయితలతో పాటు రాయలసీమ ప్రేమ కథలు అనేటువంటివి, కర్నూలు ప్రాంతీయ కథలు అనేటువంటి వాటి గురించి ఆ ఆధునిక కథానిక సాహిత్యంలోన
ఈ మధ్యలోన సాహిత్యానికి రావడం జరిగింది. అందులోని కర్నూలు ప్రాంతానికి ప్రాంతీయత అంశంగా తీసుకొని జీవన విధానం అనేటువంటి దాన్ని ఒక్కొక్క రచయిత వాళ్ళ యొక్క అంశాలను సాహిత్యంలో జోడించి ప్రజల జీవన విధానంలోని మార్పులు తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు. అందులోని శ్రేయోభిలాషులని, అలాగే శాపగ్రస్తులని, ఉగ్ర తుంగభద్రని, దేవరగట్టు అనేటువంటిది, గుర్నూలు పువ్వు అనేటువంటివి, పరాయోళ్ళు అని, పెట్టుబడి రెక్కలు అనేటువంటివి ఇవి ఆ ప్రాంతీయ సాహిత్యంలో కనిపిస్తున్నటువంటివి. ఈ ప్రాంతీయ సాహిత్యంలోని ఉగ్ర తుంగభద్ర అనేటువంటిది ఆ కథానికను తీసుకున్నట్లయితే ఈ కథానిక ప్రాంతంలోని అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితి కనిపించడం, ప్రకృతి విపరీతం అనేటువంటిది జరిగినప్పుడు ఆ ప్రాంతాలు ఏ విధంగా వాటిని సర్వం కోల్పోవడము, అక్కడ ఉన్నటువంటి జీవన పరిస్థితులు అనేటువంటివి ఏ విధంగా వాళ్ళ యొక్క అవస్థవ్యస్తలు పడడం అనేటువంటిది ఉగ్ర తుంగభద్ర అనేటువంటి వరదల్లో వచ్చినటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలోని అభివృద్ధి జరగకపోవడము, ఆ అభివృద్ధికి అక్కడ ఉన్నటువంటి పాలకులు ఎంతవరకు న్యాయం చేస్తున్నారనేటువంటి దానిపైన అక్కడ కనిపిస్తుంది. అలాగే శాపగ్రస్తులు అనేటువంటి అంశాన్ని కథానికలో ఈ రైతులకు సంబంధించినటువంటి అంశంగా తీసుకోవడమే. ఈ ప్రాంతీయ పరంగా కర్నూలు ప్రాంతంలోని రైతులు అనేటువంటి వాళ్ళు అటు వర్ష ప్రభావానికి ప్రకృతి సహకరించక, ఇటు సాగునీరు లేక వారి యొక్క వ్యవసాయ విధానం అంతా కూడా కొద్ది వరకు వాళ్ళకి అంటే సహకరించకపోవడం అనేటువంటి జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోన రైతులు అనేటువంటి వాళ్ళు కర్నూలు ప్రాంతంలోన పుట్టినటువంటి వాళ్ళు కానీ, అనంతపురం జిల్లా ప్రాంతంలో కానీ, అటు కడప జిల్లా ప్రాంతంలో కానీ వాళ్ళ యొక్క వ్యవసాయం అనేటువంటిది ఒక శాపగ్రస్తంగా మారిపోయింది. రైతులంతా శాపగ్రస్తులాగా మారిపోయింది అనడానికి నిదర్శనంగా ఈ యొక్క శాపగ్రస్తులు అనేటువంటి కథానిక ద్వారా తెలియజేస్తుంది. అలాగే దేవరగట్టు అనేటువంటిది ఇది కర్నూలు జిల్లా ప్రాంతంలోని ఒక ప్రాంతంలోని సాంస్కృతిక ఆచార సాంప్రదాయాల మధ్య జరిగేటువంటి ఒక ఉత్సవం. ఈ ఉత్సవాన్ని అనుసరించి జరుగుతున్నటువంటి విధానంలోన మనకు అక్కడ వాళ్ళ ఆచారాలు ఎలా జరుగుతున్నాయి, ఆ ఆచారాల్లోన పాటించేటువంటి పద్ధతులేమి, వాళ్ళ యొక్క అభివృద్ధి అక్కడ ఏమైనా అందుబాటులో అభివృద్ధి జరుగుతుందా లేదా అనేటువంటి విషయము ఈ యొక్క దేవరగట్టు అనేటువంటి దాంట్లో వివరించడం జరిగింది. దాంతో పాటు గుర్నూలు పూలు అనేటువంటి ఒక అంశాన్ని కథానిక ద్వారా ఈ ప్రాంతం గురించి చెప్పడం జరిగింది. అంటే కర్నూలు ప్రాంతంలోని ఎక్కువ వ్యవసాయంగా ఉండేటువంటి ఈ పొద్దుతిరుగుడు పువ్వులను వ్యవసాయంగా చేసేటువంటి రైతులకు ఇప్పుడు ఆ ప్రాంతంలోని ఈ యొక్క పంట తీరు అనేటువంటిది పూర్తిగా కనుమరుగైపోవడం అనేటువంటిది కనిపిస్తుంది. ఆ విధంగా ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయ తీరును అద్దం పట్టేటట్లుగా ఈ కథానిక అనేటువంటిది ఇప్పుడున్నటువంటి రైతుకు అలాగే సాధారణమైనటువంటి ప్రజలకు జీవన విధానాన్ని సూచించేటువంటిదిగా కనిపిస్తుంది. అలాగే పరాయోళ్ళు అనేటువంటి ఒక రచన ఈ యొక్క జి ఉమామహేశ్వర్ వారి నుండి రచించబడింది. ఈయన చెప్పినటువంటి పరాయోళ్ళు అనేటువంటిది కుల మత అంటే కులాల మధ్యన వర్గ విభేదాలు అనేటువంటి వాటికి సంబంధించి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రచన చేయడం జరిగింది. ఈ రచనలలో భాగంగా వాళ్ళ యొక్క మానవత్వ విలువలు అనేటువంటివి ఎక్కువ తక్కువలు చేసి చూపించుకోవడం అనేటువంటిది కనిపిస్తున్నట్లుగా ఈ రచన ద్వారా తెలియజేస్తుంది. అలాగే హరికృష్ణ గారు రాసినటువంటి అంటే భావితరాలకు ఉపయోగపడేటువంటి పిల్లల కథల్లో కొన్ని ప్రాంతం పరంగా రాయడం అనేటువంటిది, పిల్లల యొక్క చదువుకు సంబంధించి పిల్లల కథలు, అలాగే గ్రామీణ ప్రాంతానికి సంబంధించినంత వరకు వృత్తిని వ్యవసాయంగా భావించేటువంటి రైతుల యొక్క జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ హరికృష్ణన్ గారు జానపద కథలు అనేటువంటి ఒక పుస్తకాన్ని రాసి జానపదుల యొక్క వృత్తులను, వారి యొక్క భాష తీరును, ఆ ప్రాంతంలో మాట్లాడేటువంటి యాసను గురించి ఆ ప్రస్తావనలో తీసుకురావడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతీయ పరంగా తీసుకొని కథానికలు అనేటువంటివి రాయలసీమలో ఎక్కువగా వర్తించేటువంటివి ఫ్యాక్షన్ కథలు. ఈ ఫ్యాక్షన్ కథలు అనేటువంటివి దాదాపుగా చాలా కుటుంబాలను విచ్ఛిన్నం చేసి ఎన్నో రకాలుగా వాళ్ళు నష్టపోవడము,
వాళ్ళ కుటుంబాలు అనేటువంటివి చివరికి ఎటు పోతుందో అనేటువంటి విషయం పరంగా వాళ్ళ వాటి గురించి తెలియజేసేటువంటి ఈ ప్రాంతీయ ఫ్యాక్షన్ కథలని, అలాగే ప్రాంతానికి సంబంధించినంత వరకు కర్నూలు జిల్లాలోని లేదా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ జిల్లాలకు సంబంధించి కథానికలు ప్రజల జీవన విధానానికి, అలాగే వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి, వారి యొక్క ముఖ్యమైనటువంటి జాతిని అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటిగా ఇక్కడ కనిపిస్తున్నది. ఈ విధంగా రచయితలు అనేటువంటి వాళ్ళు తెలుగు సాహిత్యంలోను, అందులోనూ పూర్వకాలం వస్తున్నటువంటి పెట్టుకొని ప్రాంతాన్ని పరిగణించుకొని ఆ ప్రాంతంలోని ప్రజల జీవన విధానాన్ని, అటు కుటుంబాలను, కులాలను, వృత్తులను, అలాగే స్త్రీలను, అందరి పిల్లలను, విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ కథా సాహిత్యం అనేటువంటిది రాయడంతోన ఆధునిక జీవన విధానంలోన ఈ కథానిక సాహిత్యం అనేటువంటిది అన్ని ప్రాంతాల అంటే ప్రాంతాలలో కూడా పెద్దపీట వేస్తుంది. అది ఎప్పుడు కూడా రచయితల చేతుల్లోనే ఉంటుంది అనడానికి వీళ్ళు రాసినటువంటి ప్రాంతీయ కథలు కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచనలు పుట్టినటువంటి జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి కథలు అనేటువంటి ప్రత్యక్షంగా తెలుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ పత్ర సమర్పణ ద్వారా మీ యొక్క అధ్యక్షతన నేను సమర్పిస్తున్నందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు కన్యకా పరమేశ్వరి కాలేజీ వారికి, అలాగే మా అధ్యక్షులైనటువంటి దార్ల వెంకటేశ్వరరావు సార్ గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలుసు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెంకటస్వామి గారు, మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలండి. మనం తెలుగు కథా సాహిత్యం అనేసరికి మొత్తం అన్ని ప్రాంతాలకి చెప్పాలంటే కుదరదు కాబట్టి మీరు రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని కథలను తీసుకుని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జీవన విధానంలో వచ్చినటువంటి వివిధ పరిణామాలు మీరు చక్కగా విశ్లేషించారు. అయితే హరికిషన్ లాంటి కథానిక రచయిత చాలా గొప్ప కథలు, ముఖ్యంగా మన భారతీయ జీవన విధానాన్ని గుర్తించడానికి దోహదపడే అంశాలు ఆయన 2 రకాలుగా ఆయన చేశారు అని మీరు చాలా చక్కగా చెప్పారు. ఒకటి ఏంటంటే జానపద కథల్ని ఆయన తీసుకురావడం, తర్వాత పిల్లల కథలు అంటే మౌఖిక కథల్ని ఆయన కథలుగా తీసుకురావడం. ఈ 2 భారతీయ జీవన విధానంలో అంటే కుటుంబ సంబంధాలు, పిల్లలకి తమ జీవిత అనుభవాల్ని పిల్లల ద్వారా ఎలాగా పరంపరగా కొనసాగిస్తున్నారు అనేది, తర్వాత పిల్లల్లో సృజనాత్మక శక్తిని గుర్తిస్తున్నట్లయితే కనుక గొప్ప నైపుణ్యాలను మనం డెవలప్ చేసుకోవచ్చు అనేది మనకి పిల్లల కథల ద్వారా మనకి సూచిస్తున్నారు అనేది మీరు పరోక్షంగా చెప్పారు. రెండోది, మనం జానపద కథలు వారి యొక్క అంటే చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోలేని వాళ్ళు కావచ్చు, అది జానపదత్వం అనేది ఒక లక్షణం. అది అద్భుత కథా నిర్మాణంగా కానీ, తర్వాత జ్ఞాపక శక్తిలో కానీ, లేకపోతే వాళ్ళు చెప్పేటటువంటి ఊకుడు కథలుగా ఇటువంటి రకరకాలైనటువంటి కథలు అంటే మన భారతీయ జీవన విధానంలో ఏంటంటే కేవలం విద్య అనేది డిగ్రీలతో సంబంధించింది మాత్రమే కాదు. ఇంతకుముందు ఎవరో కూడా మాట్లాడుతూ అన్నారనమాట ఆ ఉదయం సెషన్లో కూడా, కేవలం డాక్టరేట్ వచ్చినంత మాత్రానో లేకపోతే ఏదో ఫలానా చేసినంత మాత్రమే కాదు, వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని బట్టి మనం వాళ్ళని గౌరవించాలి అనేది. కాబట్టి భారతీయ జీవన విధానంలో మన అద్భుతమైనటువంటి కథా నిర్మాణానికి అవకాశం ఉన్నటువంటి కథల్ని మనం చెప్పినప్పుడు, ఓహో భారతీయుల్లో ఇంత గొప్ప భావుకత ఉంది, ఇంత అద్భుతమైనటువంటి కథలు చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి హరికిషన్ గారి జానపద కథలు కూడా ఎంతో ఉపయోగపడతాయని ప్రతిపాదన బాగుంది. మీరు ఆ చక్కటి పత్రాన్ని సమర్పించినందుకు వెంకటస్వామి గారు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు దేని మీద పరిశోధన చేస్తున్నారు? కర్నూలు కథలు సార్. కర్నూలు కథలు, అందుకనే కర్నూలు కథల మీద బాగా ఎక్కువగా ఫోకస్ చేశారు. శుభాకాంక్షలు. దీన్ని థియరైట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి చాలు. ఓకే, శుభాకాంక్షలు అండి. తర్వాత మనకి నర్సంపేటలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసినటువంటి అలువాలు శ్రీలత గారు, వారు ఇందాక నుంచి చాలా జాగ్రత్తగా పత్రాన్ని జాగ్రత్తగా వింటున్నారు. అలా వింటున్నటువంటి వాళ్ళు పునరావృత్తి చేయకుండా సమర్పించడానికి ఎంత అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు శ్రీలత గారిని ఆహ్వానిస్తున్నాము. ఈ పత్రాన్ని సమర్పించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సదస్సు నిర్వాహకులకు, సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. నేను తీసుకున్న అంశం తెలుగు కథానికలు భారతీయ జీవన విధానం. అందులో భాగంగా ఓల్గా గారు రాసినటువంటి రాజకీయ కథల మీద నేను విశ్లేషణ చేస్తాను సార్. ఒకప్పటి నుండి ఇప్పటి వరకు మనం కథలను పరిశీలించినట్లయితే
సంస్కృతి, సాంప్రదాయం, వస్తువు, భాష, సాహిత్యం, ఆలోచనలు ప్రజలలో ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. ఆధునికత వైపు పరుగులు పెడుతున్నది ఈ సమాజం. కథ అంటే కొంత సత్యాంశంతో కూడిన కల్పిత గద్యాంశం. మన మెదడుకు పదును పెట్టే కథలు, ఇంకా అద్భుత కథలు, నీతి కథలు, రాజుల కథలు, ఇలా ఎన్నో రకాల కథలు ఉండేవి మన సాహిత్యంలో, కథ సాహిత్యంలో. అందుకే ఇతర సాహిత్య ప్రక్రియల కన్నా కథకు చాలా ఆదరణ. తెలుగులోను ఇతర భారతీయ భాషల్లోనూ కథ పుట్టి చాలా సంవత్సరాలైంది. చాలా కథలు కూడా ప్రచురించబడ్డాయి. ఈ కథలలో సనాతన ధర్మాలతో పాటు నీతి, ధర్మం, సాహసం, ఔదార్యం, శృంగారం, చైతన్యం, ప్రేరణ వంటి ఎన్నో అంశాలు వస్తువుగా తీసుకొని నడిచాయి. ఏదైనా ఒక గొప్ప సన్నివేశాన్ని మంచి శిల్ప నైపుణ్యంతో కళ్ళకు కట్టినట్లుగా చూపించి హృదయాన్ని ఒక మహత్తరమైన అనుభూతితో నింపి చైతన్యవంతమైన ఆలోచనను స్ఫురింపజేసేదే అసలైన కథ అని నా అభిప్రాయం. ఒకప్పుడు కథలలో వస్తువుగా జంతువులను, ప్రకృతిని తీసుకొని నీతిని నేరుగా వివరించేవారు. ఇంకా రాజుల చరిత్రలు, దేవుళ్ళు, దయ్యాలు కథలుగా మార్చారు. కాలక్రమేణా కథ మార్పు చెందుతూ సంఘంలో నివసించే ప్రజల జీవన చిత్రాన్నే కథలుగా మలిచి మార్పుకు దోహదపడేలా చిత్రించారు మన కథకులు. సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు మాత్రమే కథలుగా కాకుండా సమాజంలో మార్పు కోరుతూ, సామాజిక, ఆర్థిక జీవన విధానాల్లో మార్పు కోరుతూ ఎందరో మహానుభావులు కథలను రాసి ప్రచురించారు. అలాంటి వాళ్ళలో సురవరం ప్రతాపరెడ్డి గారు, దాశరథ సోదరులు, వట్టికోట అల్వార్ స్వామి గారు, బండారు అచ్చమాంబ, ముదిగంటి సుజాత రెడ్డి వంటి మహిళా మనులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి ప్రస్తుతం ఏమి చెప్పాలనుకోవట్లేదు. ఈ విధంగా స్వతంత్ర, దళిత, మహిళా చైతన్యాల కొరకు మూఢనమ్మకాలను పారద్రోలడానికి కులాలు, మతాలు, మానవత్వం, కుటుంబ సంబంధాలు వంటి ఎన్నో అంశాలపై మార్పు తీసుకురావడానికి కథలు, కవితలు, నవలలు వంటి వివిధ సాహితీ ప్రక్రియలలో రాసి చాలా మంది రచయితలు రాసి వాసికెక్కారు. అటువంటి వారిలో మహిళా చైతన్యం కొరకు స్త్రీవాద నేతృత్వంతో శ్రీమతి పోపులూరి లలిత కుమారి గారు ఓల్గా అనే కలం పేరుతో ఎన్నో కథలను, నవలలను, వ్యాసాలను, అనువాదాలను మహిళా లోకం స్ఫూర్తి పొందేలా రాశారు. వాటిల్లో రాజకీయ కథలు, ప్రయోగం, భిన్న సందర్భాలు, విముక్త కథలు, కథలు లేని కాలం మొదలైనవి కథా సంకలనాలు. విముక్త కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొంది దేశవ్యాప్తంగా పేరు గడించారు. ఇందులో రామాయణంలోని స్త్రీలను కథా వస్తువుగా ఎంచుకొని సృజనాత్మకంగా నేటి సమాజంలోని ధోరణుల్లోకి నడిపిస్తూ మహిళా లోకానికి ఎంతో సందేశాన్ని అందించారు. అన్నిటిలోకి రాజకీయ కథలు రాయడానికి చాలా కష్టపడ్డాను అంటారు రచయిత్రి. మహిళలు తమ గురించి తాము తెలుసుకునేలా తన ఆలోచనలను అక్షరబద్ధం చేశారు. రచయిత భావజాలం పాఠకుల హృదయాలను తాకి ఒక్క మెరుపు మనలో ప్రవేశిస్తుంది. స్త్రీని ఒక భోగ వస్తువుగా చేసి తన ప్రతి అంగాన్ని వర్ణిస్తూ పొగిడే సాహిత్యం విస్తృతంగా అందుబాటులో ఉంది. నాటి రామాయణ, భారత ప్రబంధాల కాలం నుండి స్త్రీ శరీర భాగాలను అంగాంగ వర్ణనలు చేస్తూ స్త్రీకి వ్యక్తిగా ఏ విలువ లేకుండా వర్ణించిన సందర్భాలను చూస్తాం. ఒక్కరిద్దరు స్త్రీలను ఉన్నత వ్యక్తిత్వం గల స్త్రీలుగా వర్ణించిన స్త్రీల వలన ఎన్ని అనర్థాలు జరుగుతాయో స్త్రీల హీనత్వం, చపలత్వం గురించి వర్ణించారు. దీనివల్ల స్త్రీది శారీరక సౌందర్యం గల వ్యక్తిగా మాత్రమే ఎక్కువగా ఊహించారు. స్త్రీ తన భావాలను, వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించి వ్యక్తపరిచే సందర్భాలను చాలా తక్కువగా చూస్తాం. ఎప్పుడైతే తన భావాలను వ్యక్తపరుస్తుందో అప్పటి నుండి చైతన్యం దిశగా అడుగులు వేస్తూ వస్తుంది అని చెప్పొచ్చు. స్త్రీలందరూ ఒకే రకంగా ఉన్నారని కూడా చెప్పలేము. భారత స్వాతంత్రోద్యమంలో ఇంకా ఇతర విప్లవోద్యమాలలో పాల్గొని తన భావాలను వ్యక్తపరిచినప్పుడు, స్త్రీల సమస్యల విషయంలో ప్రశ్నించినప్పుడు అభ్యుదయం వైపు అడుగులు పడ్డాయి. ఓల్గా కథల సంపుటి రాజకీయ కథలలోని ఒక 2 కథల గురించి విశ్లేషిస్తాను సార్ నేను. మహిళల శరీర భాగాలైన వాటిపై కుటుంబ సభ్యులు, సమాజం ఎలాంటి పెత్తనం చెలాయిస్తారు, దానివల్ల మనకు ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడతాయి, అసలు వాటిని ఎలా వినియోగించుకోవాలో ఒక స్పష్టమైన అవగాహన కల్పించేలా కొనసాగుతాయి కథలు. అసలు స్త్రీలు ఎలా ఉండాలి, వేటికి ప్రాముఖ్యత ఇవ్వాలి, తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా ఎలా చక్కదిద్దుకోవాలి, స్వతహాగా ఎలాంటి అభిప్రాయాలు ఉండాలి అని గొప్పగా వివరించారు. ఈ కథలలో స్త్రీల జీవన విధానం మనం గమనించవచ్చు. నేటి కాలంలో స్త్రీలు చదువుకొని అభ్యుదయ పథాన నడిచినప్పటికీ ఎక్కడో అక్కడ మనం ఇలాంటి పరిస్థితులు గమనిస్తూనే ఉంటాం. ఆడపిల్లల్ని కనడం, పెంచడం, న్యాయం, భద్రత ఇలాంటి వాటిలో కొద్ది మార్పు వచ్చినప్పటికీ ఇలాంటి కథా పుస్తకాలు చదివినప్పుడు ఏదో మార్పు అయితే తప్పకుండా కోరుకుంటాం. రాజకీయ కథలలో మొత్తం 10 కథలు ఉంటాయి. ఇందులో మొదటి కథ సీత జడ. ఆ జడకు సంబంధించినటువంటి ప్రాముఖ్యత స్త్రీలో ఏ విధంగా ఉంటుంది అని వివరించారు ఇక్కడ.
అమ్మాయికి జడ ఎంత ముఖ్యమైనదో తెలిపే కథ. సీత అంటేనే తన జడ అన్నట్టుగా కథలోని పరిస్థితులు కనిపిస్తాయి. అమ్మాయికి జుట్టు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఎలా స్థిరపడిపోయిందో కూడా తెలిపే కథ. సీతకు పెళ్లి ముందు జుట్టు పోషణ, పెళ్లి తర్వాత తొలినాళ్లలో భర్త తన జుట్టును పొగడడం, కాలక్రమేణా పట్టించుకోకపోవడం, భర్త పోయిన తర్వాత జుట్టు తీసేస్తారేమోనని భయపడడం, భర్త పోయాక జుట్టుకు నూనె రాసిన తన వదినలు వెక్కిరించడం, 60లో తన జుట్టు రాలిపోతుంటే తన వ్యక్తిత్వంలో భాగమైన జుట్టును తలుచుకొని బాధపడడం, ఈ పరిస్థితులను అన్నింటినీ కళ్ళ ముందు ఉంచారు ఓల్గా గారు. తన జుట్టుపై కన్నవారికి, భర్తకి, వదినలకు, సమాజంలోని వ్యక్తులకు ఉన్న అజమాయిషికి సీత ప్రతిస్పందన పాఠకుల హృదయాలను ద్రవింపజేస్తుంది. సీత తన పనులకు అడ్డు వస్తుందని, దాని పోషణ కోసం సమయం వృధా అవుతుందని కత్తిరించుకుంటాను అని అంటే సీత అమ్మ తిడుతుంది. దాంతో జుట్టే ప్రాణంగా తనలో భాగమైన సందర్భాలను చక్కగా వివరించారు. దీంతో జుట్టు ఏ మేరకు స్త్రీల జీవితాలలో ప్రాముఖ్యత వహించాలో తెలుస్తుంది. ముక్కు పుడక కథ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చిన్నప్పుడే ముక్కు పుడక కుట్టించే ఆనవాయితీ, కుట్టించాక పుండు మానక పడ్డ తిప్పలు, కుట్టిన స్థలంలో పడ్డ మచ్చ వల్ల పెద్దయ్యాక చాలా పెళ్లి సంబంధాలు తప్పిపోవడం, ప్లాస్టిక్ సర్జరీతో తమ తహతుకు మించి ఖర్చు పెట్టి మచ్చ లేకుండా చేసుకోవడం, తీరా సంబంధం కుదిరాక పెళ్లి కొడుకు ముక్కు పుడక కావాలని కోరడం, వీటన్నింటి మధ్య కథానాయిక పడ్డ మనోవేదన చివరకు పెళ్ళే వద్దు అనుకునే మానసిక పరిస్థితి రచయిత్రి కళల్లో జీవ పోసుకున్నాయి. ఇలా తన కథలలో కళ్ళు, నోర్ముయి అంటే ప్రతి ఒక్క స్త్రీకి సంబంధించి స్త్రీలో ఉన్నటువంటి ప్రతి అంగం గురించి, వెన్నెముక గురించి, అంటే నడుము సన్నబడాలని నేటి కాలంలో చేసేటటువంటి ఎక్సర్సైజులు కానివ్వండి, డైటింగ్ కానివ్వండి, వాటన్నిటి యొక్క ప్రాధాన్యత స్త్రీలో ఎంత మేరకు ఉండాలి, రాతి గుండెలు, హృదయం గురించి, అదేవిధంగా ఇంకా ఒక రాజకీయ కథ, ఆర్థికతలో అంటే ఆడవాళ్ళ పెళ్లికి, పిల్లలకు, విడాకులకు సంబంధించిన అన్ని అంశాలను కూడా ఈ కథలలో చాలా చక్కగా వివరించారు. ఇవన్నీ చదివిన తర్వాత మనకు ఖచ్చితంగా ఒక అభిప్రాయం అనేది వస్తుంది. ఇలా సమాజంలో స్త్రీ స్థానం, విలువ, ఆలోచనలు, కోరికలు ఎలా అనగదొక్కబడ్డాయో వాటి నుండి బయటపడడం కొరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వివరించారు. స్త్రీ అభ్యుదయం వైపు నడుస్తున్న ఇంకా కథలలో ఉన్న సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. వాటిని అధిగమించే ప్రయత్నాలు ఇంకా రావాలి, చేయాలి. కథలన్నీ స్త్రీల పార్శ్వంగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ చదివి తమ మానవత్వాన్ని చాటుకోవాలి. చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు ఏ విషయమైనా ఆడపిల్లకు చెప్పినట్టు మగపిల్లలకు చెప్పరు. ఆడ పనులు, మగ పనులు అని వేరువేరుగా చూస్తారు. అవి మనం చూసే చూపుల వరకే పరిమితం అని గ్రహించాలి. మగవాళ్ళు రెక్కలు విప్పుకొని తమ ఆలోచనలను స్వతంత్రంగా విస్తృతపరుస్తూ ఎలాంటి పనులు చేసినా సంతోషిస్తాం. కానీ ఆడవాళ్లకు ఏది చేయాలన్నా అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. స్వతంత్రంగా చేయాలన్నా తన మనసే తనకు అడ్డుగా నిలుస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇంకా మనం ఆచారాలు, సాంప్రదాయాలు అని ఎన్నో అంశాలను చిన్నప్పటి నుండే నూరిపోస్తాం. కానీ ఏదైనా మనం పెట్టుకున్నవే. వాటిని అధిగమించడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. ఇందుకు ఆడ, మగ అనే తేడా లేకుండా అందరి సహకారం అవసరం. అలా అయితే స్త్రీ తన శక్తిని దేశాభివృద్ధికై వినియోగించగలదు అని నా అభిప్రాయం. ఇలాంటి కథలను రచయితలు సమాజాన్ని అర్థం చేసుకొని తన చుట్టూ జరిగే పరిస్థితులను కథల్లాగా అల్లి మన ముందుంచుతారు. ఇవేవి ఊహల్లోకి రాని అంశాలు కావు, చూసేవే చేసేవే. అయినా ఒప్పుకోం. ఏదేమైనా ఇలాంటి కథలు మానవాళి మార్పుకు దోహదపడతాయని నిస్సంకోచంగా తెలుపవచ్చు. స్వీయ మార్పుకు దోహదపడే కథలను అందించే కథా రచయితలందరికీ అక్షర అభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సదస్సు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలత గారు, శుభాకాంక్షలండి. మన తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా స్త్రీవాదం తీసుకొచ్చినటువంటి కొన్ని చర్చనీయాంశాలు, అవి అనేకమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులకు కారణమయ్యాయి. అది స్త్రీ పురుషుల్లో రావాల్సినటువంటి మార్పుల్ని, ఆ మార్పుల ద్వారా మన ఆధునిక జీవన విధానంలో వచ్చినటువంటి మార్పుల్ని మనకి ఈ ఓల్గా గారి రాజకీయ కథలు తెలియజేస్తాయి. ఒక స్త్రీ తన భౌతికమైనటువంటి నిర్మాణం, ఆ నిర్మాణం వెనుక ఒక మానసిక సంఘర్షణ ఉంటుంది. ఆ మానసిక సంఘర్షణ మామూలుగా తన కోసం తాను జీవించటం, సమాజం కోసం తాను జీవించటం అనే రెండింటి మధ్య నలిగిపోతూ ఉంటుంది అని మీ ప్రతిపాదన. అంటే స్త్రీ మనస్తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా
ఈ ఈ ఆధునిక జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులను అర్థం చేసుకోకుండా కేవలం సంస్కృతి సంప్రదాయాలు మాత్రమే దాని ప్రకారమే జీవించాలి అంటే వచ్చే సమస్యలు ఎటువంటివో రాజకీయ కథల్లో ఎలా ఉన్నాయో మీరు వివరించే ప్రయత్నం చేశారు. చక్కటి పత్రాన్ని సమర్పించారు. మీకు అభినందనలు. శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత మనకి దేవరకొండ ప్రవీణ్ కుమార్ గారు సార్. నమస్కారం సార్. ఉన్నారండి. తెలుగు కథానికలు భారతీయ జీవన విధానం అనే టైటిల్ పెట్టారు. అందులో మీ ప్రధానమైనటువంటి అంశం ఏంటో తెలియజేస్తూ మీ పత్రాన్ని సమర్పించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సభాయ నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈనాటి అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, సభాధ్యక్షుల వారికి, వీక్షిస్తున్నటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, నా పేరు దేవరకొండ ప్రవీణ్ కుమార్, జూనియర్ రీసెర్చ్ స్కాలర్, తెలుగు శాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం. నా యొక్క పరిశోధనాంశం ఏఎన్ జగన్నాథ శర్మ కథలు భారతీయ జీవన విధానం. శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలువారిన భాగ్యసీమయు వరలినది ఈ భరత ఖండము అని రాయప్రోలు వారు చాలా గొప్పగా మన భరత జాతిని గురించి, భరత ఖండాన్ని గురించి చెప్పారు. అటువంటి భాగ్యసీమ వంటి మన భరతఖండము ప్రసిద్ధమైన కళలను, ఎన్నో సంస్కృతి సంప్రదాయాలను, సర్వోత్కృష్టమైన కుటుంబ వ్యవస్థను, మెరుగైన జీవన శైలిని కలిగి ఉన్న ఒక అమృత భాండం. ఒక జాతి యొక్క ఉన్నతి, ఉత్కృష్ట వికాసాంశాలు ఆ జాతి జీవన విధానంపై ఆధారపడి ఉంటాయి. ప్రపంచంలో సర్వోన్నత జీవన శైలి పరంగా పూర్వము నుండే భారతీయతకు ప్రధానమైన ప్రత్యేకమైన స్థానం ఉంది. వేద పురాణ ఇతిహాసాల ద్వారా ప్రాచీన కవి పండితులు సోపపతితంగా వివరించి భారతీయ జీవనంలో గల మాధుర్యాన్ని మనకు తెలియజేశారు. మానవీయ విలువలు, సంబంధ బాంధవ్యాల గురించి ఎంతో సమాచారాన్ని మనకు అందించారు. ఇలా మానవ మనస్తత్వాల్లో విచిత్ర గతుల్ని అన్వేషించేలా కౌటుంబిక, నైతిక, మానవీయ విలువల్ని తన కథలలో నిక్షిప్తం చేసినటువంటి ఎంతో సామాజిక బాధ్యత గల కథకులలో ఒకరైనటువంటి అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ యొక్క కథల్ని నేను ఎన్నుకున్నాను. ఆయన వృత్తిరీత్యా పత్రికా రచయిత, ప్రవృత్తి రీత్యా రచయిత. సుమారు 500 కథలు, 5 నవళ్ళు, అనేక వ్యాసాలు రాశారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ప్రచురణ నవ్య వీక్లీకి ముఖ్య సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నవ్య వీక్లీ మొదటి పేజీలు గల కథలన్నింటినీ జగన్నాథ రథ చక్రాల్, జగన్నాథ కథా చక్రాల్ పేరిట 2 సంకలనాలుగా రూపొందించారు. ఈ సంకలనాలలో మన వాళ్ళకి అన్నీ తెలుసు, గాలిపటం, ధ్యానం అనే కథల్ని మన భారతీయ జీవన విధానానికి చెందిన అంశాలను ఈ కథలలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని విశ్లేషించటం నా ఈ పరిశోధనాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకు సమయాభావాన్ని పాటిస్తూ కేవలం 2 కథల్ని మాత్రమే నేను విశ్లేషించడం జరుగుతుంది. మన వాళ్ళకి అన్నీ తెలుసు అనే కథ పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఇందులో భార్యాభర్తలు అనే ఒక జంట ప్రథమమైన పాత్ర. వీరు కేవలం శీతాకాలంలో, కార్తీక మాసం, దీపావళి పర్వదిన సమయంలో అయిన వాళ్ళందరినీ కలుస్తుంటారు. అందుకు గల ముఖ్య ఉద్దేశం ఏంటో రచయిత కొన్ని శాస్త్రీయ అంశాలని నిక్షిప్తం చేస్తూ చెప్పడం జరిగింది. చలికాలంలో సాధారణంగా ఒళ్ళంతా పొడిబారి పెదాలు పగిలిపోతాయి. ఇటువంటి శారీరక సమస్యల్ని ఎదుర్కొంటూ వాటిని అవి తట్టుకోలేక, వాటి ద్వారా తట్టుకోలేక అనేక మానసిక రుగ్మతలకు లోనై చివరికి ఆత్మహత్యలు కూడా వెనుకాడతారు. దీన్నే విదేశాల్లో వింటర్ బ్లూస్ అంటారు. ఇటువంటి వింటర్ బ్లూస్ అనే సమస్య కేవలం పాశ్చాత్య దేశాల్లో మాత్రమే ఉంది. దీన్ని తట్టుకోవడం వాళ్ళకి అసాధ్యం అనేది ఇక్కడ అర్థమవుతుంది. కానీ మన భారతీయ జీవన విధానంలో దీనికి పరిష్కారంగా మన పూర్వీకులు వెలుతురులో ఉండటం, ఎక్కువసేపు వెలుతురులో ఉండటం, చలి మంటలు, భోగి మంటలు, కార్తీక మాసంలో లక్ష ఒత్తులు, సహస్ర దీపారాధనలు అంటూ కొన్ని తతంగాలు మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు అనే యొక్క అంశాన్ని నిక్షిప్తం చేస్తూ ఇటువంటి తతంగాలు పెట్టారు. దీనికే లైట్ థెరపీ అని పేరు. కాబట్టి ఈ శీతాకాలంలో వచ్చే మానసిక రుగ్మతలకు సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అని ఒక సమస్య ఉందని చెప్పి అన్నారు. దానికి ఈ పేరు. యుక్త వయసులో ఎక్కువ మంది ఇలాంటి సమస్యల్ని చలికాలంలో ముఖ్యంగా మానసిక రుగ్మతలను ఎదుర్కొంటూ చివరికి ఒంటరితనంతో ఎప్పుడో జరిగినవి గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ప్రాణాలను సైతం తీసుకుంటారు. ఇవన్నీ గుర్తించి సామూహిక
వన సమారాధనలు, వన భోజనాల పేరుతో 10 మంది కలిసి గడిపి ఆటపాటలతో ఆనందించాలని మన పూర్వీకులు ఇలాంటి విధానాలు ఏర్పాటు చేశారు. తరువాత వచ్చే పెద్ద పండుగ మరీ ముఖ్యమైనది, నలుగురు కలిసి చేసుకునే 4 రోజుల పండుగ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుములకు నోరూరించే పిండి వంటలు చేసుకుని బంధువర్గాలతో హాయిగా జీవిస్తాం. ఇలాంటి అంశాలన్నింటినీ ఉద్దేశించే ఈ భార్యాభర్తలు ఇరువురు శీతాకాలంలో అయిన వాళ్ళని, వృద్ధులని, యువతని కలిసి వాళ్ళలో ఉత్సాహాన్ని నింపి చేతనైన సహాయం చేస్తుంటారు. బాబాయ్, పిన్ని అని పిలిపించుకుంటూ అందరికీ కానుకలు ఇస్తారు. వీరు ప్రతి శీతాకాలం వచ్చినందుకు విసుక్కోకుండా వారికి కావలసినటువంటి కానుకలు ఇస్తూ వాళ్ళలో ఉత్సాహాన్ని నింపి ఈ విధంగా భార్య భర్తలు నడుచుకుంటారు. ఇలా సేవ చేయాలనే ఆశయం ఉండాలే కానీ ఆశ్రమాలు, ఆసుపత్రులు అవసరం లేదని వాళ్ళలో ఉత్సాహాన్ని నింపుతూ ఎటువంటి మానసిక రుగ్మతలకు గురి కాకుండా సంతోషకరంగా చూసుకోవాలని భార్య భర్తలు ఒక సత్యాన్ని నమ్ముతారు. ఈ కథ ప్రధానంగా భారతీయ జీవన శైలికి అద్దం పట్టే విధంగా ఉంటుంది. సాధారణంగా వింటర్ బ్లూజ్ వంటి సమస్యలు కేవలం పాశ్చాత్య దేశాల్లో, పాశ్చాత్య విధానంలో మాత్రమే ఉన్నాయి. ఇంకా మన భారతీయ జీవన విధానంలో ఇటువంటి సమస్యలు, కొన్ని విధానాలు అంటే భోగి మంటలు, మనకు కార్తీక మాస వన సమారాధనలు వంటి ఇటువంటి ఈ విధానాల ద్వారా లేవని ఈ కథ ద్వారా మనకి అర్థమవుతుంది. చివరగా ధ్యానం కథ పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి తన జీవితంలో అంతులేని బాధల్ని, ఒడిదుడుకుల్ని ఏ మార్గం ద్వారా రూపం మాపుకుని హాయిగా ఆహ్లాదంగా జీవించాడో ఆ ధ్యానం అనే కథ ద్వారా రచయిత తెలియజేశారు. ఆ వ్యక్తి ప్రశాంతతను కోల్పోయి చిరాకుగా, అసహనంగా, ఎవరి మీద ఆసక్తి లేకుండా ఉంటుంది. ఆ వ్యక్తికి చల్లని చినుకుల్ని, తెల్లని వెన్నెళ్ళు కూడా మనస్ఫూర్తిగా అనుభవించలేడు. చిరాకుతో అసహ్యించుకుంటాడు అందరినీ. భార్య పిల్లలతో ఆనందంగా గడపక, స్నేహితులకు దూరంగా ఉంటూ, సహోద్యోగులను కూడా తట్టుకోలేడు. ఎంతో అసహనంతో ఉంటాడు నిరంతరం. ఇలా తేల్చుకొని వెళ్తూ ముందుకు నడుస్తుండగా చిన్న గుడిని చూసి గుడి గంట వినగానే అప్రయత్నంగా ఆ గుడి వైపు నడుస్తాడు. ఆలయానికి వెళ్ళగానే శివలింగానికి ఎదురుగా కూర్చున్న ఒక వృద్ధుణ్ణి చూస్తాడు. అత్యంత ప్రకాశవంతమైనటువంటి మేనిచాయితో ప్రకాశిస్తున్నటువంటి ఆ వృద్ధుణ్ణి చూసి ఎందుకో పిలవాలనిపించి స్వామి అని పిలుస్తాడు. అందుకు బదులుగా స్వామి కళ్ళు తెరిచి నవ్వుతూ ఏమీ కావాలన్నట్టుగా చూడగా అంతా చిరాగ్గా ఉంది అని తన బాధల్ని మొత్తం ఆ వ్యక్తి చెప్పుకుంటాడు ఆ స్వామీజీతో. అందుకు స్వామి కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస నుంచు, చెలరేగుతున్న ఆలోచనల్ని పట్టించుకోకు, చెలరేగని, చివరికి అవే చిక్కబడతాయి అని సమాధానం చెప్తాడు. ఆ వ్యక్తి వెంటనే స్వామి చెప్పినట్టు చేయగా తలంతా తేలికైపోతుంది, మనసంతా స్థిమితపడి అంతా ప్రశాంతంగా ఉంటుంది అతనికి. స్వామి ఎలా ఉంది అని అడగగానే చాలా బాగుంది స్వామి, నిత్యం అని చెప్తాడు. నిత్యం అలా శ్వాస మీద ధ్యాస ఉంచి అక్కడే ధ్యానం చేస్తాడు, అటువంటి స్థిమితం కోరుకోవడానికి. అనంతరం అందరితో కలిసి ఆనందంగా, ఇంకా స్నేహితులతో, భార్య పిల్లలతో ఎంతో ఆహ్లాదభరితంగా జీవిస్తాడు. చివరికి ఆ వ్యక్తి స్వామీజీని ఒక రోజు అడుగుతాడు, ఇది ఎలా సాధ్యమైంది స్వామి అని. అలా అడిగితే ధ్యానంతో సాధ్యమైందని చెప్తాడు. ఈ ధ్యానం వల్ల అపారమైన ప్రేమ కలుగుతుందని, ప్రేమ చాలా గొప్పదని అంటాడు స్వామి. ఇలా రోజు గంటల పాటు చేస్తే మనసు వికసించి మనిషి మనీషుడు అవుతాడని స్వామి హితవు పలుకుతాడు. వెంటనే నిరంతరం ఆ వ్యక్తి అలా చెప్పిన వెంటనే కళ్ళు మూసుకొని ధ్యానంలో అక్కడికి వెళ్ళి స్వామి వద్దకి ధ్యానం చేస్తూ సెలయేటి శబ్దాలని, సంపంగి పువ్వు లాంటి అందాలని, మంచు కొండలు వంటి అనుభూతుల్ని పొందుతూ ఆస్వాదిస్తుంటాడు. ఈ కథ ద్వారా మన జీవనం సుఖమయం చేసుకోవటానికి ధ్యానం అత్యంత శ్రేష్టమైనది, మన భారతీయ జీవన విధానంలో ఆధారభూతమైనదే ధ్యానం అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. చివరిగా ఈ అంశం ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ప్రపంచంలో ఏ దేశం వారి యొక్క జీవన విధానంలోనూ లేని విశిష్టాంశాలు మన భారతీయ జీవన విధానంలో కోకొల్లలుగా ఉన్నాయి. నేడు మన జీవనంలో ఎన్నో సాంకేతిక ఆధునిక అంశాలు చేరి మానసిక ప్రశాంతతని తొలగించి బంధుత్వాలు, మానవీయ విలువలు కొరవడే దశకు ఆఖరికి చేర్చాయి. కాబట్టి ఇటువంటివన్నిటిని మనం ఎదుర్కోగలిగేంత గొప్ప ప్రక్రియ ధ్యానం వంటివి మన పూర్వీకులు మనకి ఏనాడో అందించారు మన భారతీయ జీవన విధానంలో. కాబట్టి ఇటువంటివి మనం గ్రహించి చివరిగా మానవుడు సకల సౌఖ్యాలతో నిశ్చల స్థితితో వర్ధిల్లుటకు ఇలాంటివి పాటించి సన్మార్గంలో అందరం నడుచుకోవాలి. ముఖ్యంగా మాలాంటి నేటి యువత ఇవన్నీ తెలుసుకోవాలి అని చెప్పి భారతీయ జీవన విధానాన్ని మరింత సుసంపన్నం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఇంతటి సువర్ణ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ కుమార్ గారు చాలా చక్కగా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మన జగన్నాథ్ శర్మ గారి 2 కథల్ని మీరు చాలా చక్కగా విశ్లేషించారు. ముఖ్యంగా
భారతీయ జీవన విధానంలో ఏమిటి కొత్తదనం, ఏమిటి నిత్య నూతనం, ఏది శాశ్వతం అనేది ఆధునిక జీవన విధానానికి కూడా పనికొచ్చే అంశాలు భారతీయ కథా సాహిత్యంలో ఉన్నటువంటి తీరుని మీరు వివరించిన తీరు చాలా బాగుంది. మిమ్మల్ని అభినందిస్తున్నాను. నిజానికి జగన్నాథ్ శర్మ గారు భారతాన్ని, రామాయణాన్ని, పంచతంత్ర కథల్ని, ఇటువంటి వాటిని చాలా చక్కగా భారతీయ జీవన విధానానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కథా సాహిత్యాన్ని ఆయన అందించారు. మీరు చాలా పరిశోధన అంశం కూడా ఏఎన్ జగన్నాథ శర్మ గారి కథలు, జగన్నాథ కథా చక్రాలు, రథ చక్రాల సంపుటాల మీద పరిశోధన చేస్తున్నారు సార్. శుభాకాంక్షలు అండి. మీకు ఎవరండి పరిశోధకులు? ఎవరు? ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తున్నారు కదా? ఎవరు? ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇప్పుడు సీతారత్నం మేడం గారు ఇచ్చారండి. ఏవిఎన్ కాలేజీ అయ్యగారు సీతారత్నం గారు. అయ్యగారు సీతారత్నం మేడం. ఓకేనండి, శుభాకాంక్షలు. మంచి పత్రాన్ని సమర్పించారు. స్పష్టత ఉంది. అంటే మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో దాని పట్ల ఒక స్పష్టత ఉంది. అది చాలా అవసరం. మనం నిర్వహిస్తున్నటువంటి సదస్సుకి కరెక్ట్ గా సూట్ అయ్యేటట్టుగా దాన్ని అప్లికేషన్ చేయడం అనేది చాలా ముఖ్యం. అది మన రీసెర్చ్ స్కాలర్ ప్రవీణ్ చాలా సమర్థవంతంగా చేశారు. మీకు అభినందనలు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. తర్వాత మరొక రీసెర్చ్ స్కాలర్ వి వెంకటేశన్ గారు. వారు ఆధునిక కథానికలు, భారతీయ జీవన విధానం గురించి పత్రాన్ని సమర్పించాలి. ఉన్నారండి? వారు లేకపోతే కనుక బి కత్రీనా, ప్రభుత్వ నగర కళాశాల నయాపూల్ హైదరాబాద్ వారు తెలుగు కథానికలు, భారతీయ జీవన విధానం గురించి పత్రాన్ని సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. బి కత్రీనా. ఓకే, ఒకవేళ లేకపోతే కనుక ఇంతకు ముందు మనం ఈ సదస్సు సమావేశంలో సమర్పించవలసినటువంటి వాళ్ళ పేర్లు మరొకసారి నేను పిలుస్తున్నాను. డాక్టర్ ఎన్ సూర్యకాంతి, డాక్టర్ రాచపాళెం పురంధీశ్వరి, వీరిలో ఎవరైనా ఉన్నారండి? సార్ నేను ఉన్నాను సార్, డాక్టర్ ఎన్ సూర్యకాంతి. సూర్యకాంతి గారు, మీరు అరోరా డిగ్రీ కళాశాల హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. తెలుగు కథానికలు, భారతీయ జీవన విధానం మీద పత్రాన్ని సమర్పిస్తారంటున్నారు. మీరు పిహెచ్డి దేని మీద చేస్తారో కూడా చెప్తే బాగుంటుంది. అది చెప్పి మీరు పత్రాన్ని సమర్పించవలసిందిగా కోరుతున్నాను. సరే సార్. నేను పిహెచ్డి ఐతా చంద్రే కథలు సమగ్ర పరిశీలన దాని మీద చేశాను సార్. మా గైడ్ వార్జా రాణి మేడం అని అయిపోయింది సార్. కథా సాహిత్యం మీదనే చేశాను. నేను కూడా ఇప్పుడు కూడా తీసుకున్నది పేపర్ ప్రెజెంటేషన్ కూడా ఐతా చంద్రే కథలు మానవ సంబంధాల మీద తీసుకున్నాను సార్. వెరీ గుడ్. ఎంతైనా మన పరిశోధన మనకు ఎంతైనా ఇష్టమే కదండి. ఇష్టం కదా, ఒకసారి మళ్ళా గుర్తు చేసుకుందాం ఈ వంకన అని చెప్పేసి తీసుకున్నాను సార్. స్వాగతం. మీ పత్రాన్ని సమర్పించండి. థ్యాంక్ యూ సార్. మా కథానిక గురించి, కథల గురించి, దాని గురించి ఆల్రెడీ మేడం చెప్పారు కాబట్టి నేను ఎప్పుడు మళ్ళీ దాని గురించి నేను చెప్పలేదు సార్. రాయడం అయితే రాశాను కానీ కథానిక నిర్వచనము నేను మామూలు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతున్నాను సార్. మానవ సంబంధాలు, ఐతా చంద్రే కథలు మానవ సంబంధాలు అని చెప్పేసి. సాహిత్య సమకాలిక సమాజానికి దర్పణం వంటిది. సమాజంలో సంఘటనలు రూపుదిద్దుకుంటున్నాయి. నేడు ఎన్నో సిద్ధాంతాలు, వాదనలు ఆధారం చేసుకుని కథలు వస్తున్నాయి. సాహిత్యానికి, దేశ సంస్కృతికి, సమాజ సంఘటనకి ఆకాంక్షిస్తూ వస్తున్న కథలు చాలా ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో నేడు మానవ సంబంధాలు, ఆత్మీయత, అనురాగాలు, ప్రేమానుబంధాలు పొందాయి. చేతి వృత్తులు, జానపద కళలు కనుమరుగైపోతున్నాయి. పాశ్చాత్య ప్రభావానికి తీయ కుటుంబ వ్యవస్థ మానవ సంబంధాల విషయంలో పలు సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. ఉన్న భారతీయ సమాజంలో ఉండవలసిందే అవసరం ఉంది, ఎదుర్కొంటున్నాం. నిజాన్ని నిర్భయంగా, సంస్కారాన్ని పెంపొందించి చెప్పే కథలే ఈ ఐతా చంద్రే కథలు. ప్రజలు నాగరికత నేర్చుకున్న మానవుల మధ్య సంబంధాలు తాత్కాలికమైపోతున్నాయి. శాశ్వతంగా మానవ సంబంధాలు విలువలు తగ్గిపోతున్నాయి. జీవితాల్లో ఎన్నో విలువలు వస్తున్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విలువకు ప్రాధాన్యం ఇస్తూ మానవుల విలువలను వెనక్కి నెట్టేస్తున్నాయి. అందుకే మనిషికి మధ్య ఆలోచనలో, నేపథ్యంలో ఈ వైవిధ్యం మానవ సంబంధాల విలువను తగ్గిస్తున్నాయి. చంద్రయ్య గారు మానవ సంబంధాలకు గొప్ప స్థానాన్ని సంతరించుకుని తమ కాల అంశాలను తీసుకున్నారు. అందుకనే ఆయన అన్ని రకాల మానవ సంబంధాలు ఈయన చాలా రచనలు చేశారు. చాలా పాత్రలు మన మధ్య కనిపిస్తూనే కావడంతో ఈ కథలు చదువుతుంటే మనతో జరుగుతుందన్న అన్న ఆలోచన మనకు వస్తుంది. అయితే చంద్రయ్య గారి పాత్రలు, వస్తువులు నేల విడిచి సాము చేసేవి కావు.
మనలో జరుగుతున్న సంస్కరణ హీనులు విషయాలను చెప్తూ మనలో సంస్కారాన్ని ఉంచడానికి తోడ్పడే ఈ కథలు. అందువల్లనే సమాజంలో అనేక సంబంధాల్లో నిలవడానికి, అందరినీ ఆలోచనలో పనిచేయడానికి తోడ్పడతాయి ఈ ఐతా చింద్రే కథలు. సంబంధాలు చాలా సున్నితంగా పేర్కొన్నారు ఆయన కథల్లో. ఆయన కథల్లో మామూలుగా మానవ సంబంధాలు, అన్ని రకాల సంబంధాలు ఆయన తీసుకోవడం జరిగింది సార్. మానవుడు ప్రకృతి సంబంధాలు, రక్త సంబంధాలు, సామాజిక సంబంధాలు, వర్గ సంబంధాలు అనేసి దాంట్లో నుంచి నేను ఒకటి తీసుకుని నేను ముగిద్దాం అనుకుంటున్నాను. మానవ సంబంధాలు, మానవుడు ప్రకృతి సంబంధం. ప్రకృతికి మానవుడికి తెలియని సంబంధం అనేది ఉంటుంది సార్. మనము ప్రకృతితో మనం ఉన్ననాళ్ళు ప్రకృతి మనతోనే ఉంటుందని నా అభిప్రాయము. అని ఈ మానవుల సంబంధంలో మానవుడు మొట్టమొదటిగా పనివేసుకున్న ప్రకృతిని, ప్రకృతి మానవుడు మధ్య ఏ సంబంధం ఉన్నా లేకపోయినా ప్రకృతికి మానవుడి మీద ప్రభావం ఉంటుంది, ఏ ప్రభావం చూపిస్తుంది అనేది వాస్తవ విషయం. ప్రకృతిని దర్శించుకుని ప్రకృతిని చూసి ఆనందించి మానవుడుగా ఆనందిస్తాడు. మానవుడు ఎన్నో సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా ప్రకృతిని చూస్తూ మర్చిపోయి ఎంతో ఆహ్లాదంగా అనుభూతిని పొందేవారు చాలా మంది ఉన్నారు. ప్రకృతి కేవలం మానసిక ఆనందమే కాకుండా మానవుడి జీవితాన్ని నిలిపివేసి ఉంటుంది. ప్రకృతిని ఈ భూమికి నమ్ముకుని బతుకుతున్న రైతన్నలు ప్రకృతికి ఉన్న బంధం అవినాభావ సంబంధం. ప్రకృతికి తల్లి రైతన్న పట్ల శాంతంగా ఉండి సకాలంలో వర్షాలు కురిపించి వారి జీవితాల్లో వెలుగును నింపుతుంది. అదే ప్రకృతి కన్నెర చేసే రైతన్న బతుకులో దుర్భర పరిస్థితి కల్పిస్తుంది. రెండింటిని తట్టుకుని ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకుంటూ జీవితాన్ని నెట్టుకుపోవడమే మానవుడికి ప్రకృతికి ఉన్న సంబంధం. ఈ ప్రపంచంలో ఎవరైనా విధి నిర్వహణలో గ్రామీణ వాతావరణాన్ని, అక్కడ ప్రకృతి అందాలను వదిలి వెళితే మరలా ఆ నగర వాతావరణం నుండి అవకాశం దొరికినప్పుడల్లా ఆ పల్లెల ప్రకృతి సొగసును చూడాలని, ఆ ప్రకృతి వడలో ఆడుకోవాలని తహతహలాడుతూ ఉంటాడు. ఐతా చింద్రయ్య గారి నిశ్చితార్థం కథా సంపుటిలో నిశ్చితార్థం అనే కథలో చిన్నతనంలో క్రాంతి కుమార్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఊరు రాఘవపురంలోని ప్రకృతి అందాలను గుర్తు వచ్చిన క్రాంతి కుమార్ తిరిగి వాళ్ళ అత్త కొడుకు నిశ్చితార్థం వంగుతో మరలా యవ్వనంలో ఊరి వెడతాడు. అక్కడ తన మరుదులతో ప్రకృతిలో మళ్ళీ తిరిగి అక్కడ ప్రకృతి అందాలను పరవశించిపోతాడు. రామాలయం ముందు బస్ స్టాండ్ చుట్టూరా వేప చెట్టు నిండుగా పువ్వులు, సిగలో సిరిమల్లెలు సింగరించుకున్న వాళ్ళు, గాలి ఊపులో స్పందించి పొడవాటి కొమ్మలు పరకనీలు సర్దుకుంటున్న కన్నె పిల్లలు, ఇలా ప్రకృతి అందాలు చూస్తున్న క్రాంతి కుమార్ ముందుగా పశువుల గుంపు, ఆ తర్వాత పెళ్లి ఊరేగింపుగా వెళ్ళిపోతుంది. పైకి ఇక్కడ పల్లెటూరు అమ్మాయిలు తన మరదరుని చూస్తూ క్రాంతి కుమార్ ఈ కథలో క్రాంతి కుమార్ అక్కడ ప్రకృతి అందాల సాక్షిగా తన మరదరు మధురని పెళ్లి చేసుకుంటాడు. ఆ ప్రకృతి వాళ్ళిద్దరినీ కలిపింది అన్న భావన ఐతా చింద్రయ్య కథల్లో కనిపిస్తుంది. నిశ్చితార్థం కథా సంపుటిలో సప్త సముద్రాలు కథలో ప్రకృతి మానవుల మధ్య ఉన్న సంబంధము ఎలా ప్రాణం పోసిందో, ప్రాణం లేని బొమ్మ ఎలా అవుతాడో అనేది ఈ ఐతా చింద్రయ్య కథల్లో కనిపిస్తుంది. ప్రకృతిని నమ్ముకుని నేల తల్లిని అదుపు చేసుకుని జీవించేవాడు బాలయ్య. ఇలా ఈ కథలన్నీ ఇలా ప్రకృతికి సంబంధించిన 2-3 కథలు నేను విశ్లేషణ చేశాను సార్. అంటే అలా చదువుతూ ఉంటే ఒక్కొక్కటి చదవడం అవుతుంది. మన సమయభావం వలన అంటే ఎలాగో నేను రాశాను కాబట్టి అది చదివితే అందరు చదువుతారని ఆలోచిస్తున్నాను. చదవమంటే చదువుతాను సార్, లేకపోతే లేదులేండి. మీరు ఒక కథను చెప్పారు, ప్రకృతికి ఇప్పుడు సంబంధాన్ని చెప్పారు కాబట్టి ఐతా చింద్రయ్య గారు తెలుగు కాకుండా హిందీ చదువుకున్న వారు, తపాలా శాఖలో పనిచేసిన వారు, ఆయన జీవన వైవిధ్యాన్ని ఎంతో గమనించిన వారు. ఆయన కథల్లో ముఖ్యంగా ప్రకృతికి మానవుడికి మధ్య ఉన్న సంబంధాన్ని చాలా బాగా చెప్పారు మీరు. ఇంకా చెప్తే ఇంకొక కథ చెప్పండి, అంతేగాని మనం ఎలాగ పుస్తక రూపంలో వచ్చిన తర్వాత మనం చదువుకుందాం. చెప్పమంటారా సార్? అయితే చెప్పండి, ఇంకొక కథ చెప్పండి. బాలయ్య కథ సార్. కథ చెప్పమంటున్నానండి, చదవమంటలేదు. బాలయ్య కదా సార్. బాలయ్య ఒక చిన్నగారు రైతు సార్. అతను కష్టపడి వ్యవసాయం చేసుకుంటాడు. ఒకసారి ఏమో మామూలు కథలా చెప్పేస్తున్నాను సార్. ఒకసారేమో ప్రకృతి చాలా సహకారం చేసి మంచి పంటలు పండుతారు. ఆ రోజు చాలా సంతోషంగా అప్పులు గిప్పులు అన్ని తీసేసి చాలా ఆనందంగా చేసుకుంటారు. ఇంకా ఒక్కసారే ప్రకృతి తనకి ఆనందాన్ని ఇచ్చింది. మళ్ళా 2-3 సార్లు వరకు అతనికి ఆనందాన్ని ఇవ్వలేదు. అంటే ప్రకృతి కథ చేసింది.
2-3 సార్లు ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. అలా అనేసి వ్యవసాయాన్ని వదలలేదు, ప్రకృతినే నమ్ముకున్నాడు. 2-3 సార్లు ప్రకృతిలో తనకు సహకరించకపోయినా 4వసారి మళ్ళా తనకు సహకరించింది. ఆ వ్యవసాయాన్ని నమ్ముకుంటూ, ప్రకృతిని నమ్ముకుంటూ అతని జీవితాన్ని గడిపాడు. కానీ వ్యవసాయం నాకు 2 సార్లు పోయింది అని చెప్పేసి అతను ఏమి వెనక్కి వెళ్ళలేదు సార్. వ్యవసాయాన్ని నమ్ముకున్నారు, రైతు కిందనే ఉన్నాడు. అందుకనే రైతుని గౌరవించాలి అని చెప్పేసి చెప్తున్నాం. మనమైతే ఒకసారి ఉద్యోగం లేదు, ఇక్కడ చదవలేదు అంటే వేరే ఉద్యోగానికి వెళ్ళిపోతాం. రైతులు అలా కాదు కదా సార్. రైతులు ఆ ప్రకృతినే నమ్ముకుంటున్నారు, ప్రకృతి ఒడిలోనే వాళ్ళు కన్ను మూస్తారు అన్నట్టు ఈ బాలయ్య కథలో చెప్తారు సార్. అయిపోయిందండి. అంతే సార్. మీకు ధన్యవాదాలండి. నిజానికి మీరు ఇంతకు ముందు ఏదో కొంచెం పనిలో ఉంటారు సూర్యకాంత్ గారు. మీరు చాలా మంచి పత్రాన్ని సమర్పించారు. ఈ కాలంలో కావాల్సినటువంటిది అదే. ఒక ప్రకృతికి మానవుడికి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ ఫలితంగా మనం కరోనాను కూడా చూస్తున్నాం. మనం అసలు మనం అంతా ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితమే ఇది అని కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యవసాయం, నిజానికి ఒక రైతుని చూసి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరే చెప్పారు, ఒక ఉదాహరణ చెప్పారు. మనం ఏదైనా ఒక చిన్న ఉద్యోగం పోయినా, లేకపోతే ఒక ప్రమోషన్ రాకపోయినా నిరాశ నిస్పృహకు లోనైపోయి చాలా ఉంటాం. కానీ ఎన్ని ప్రకృతి దెబ్బలకి తట్టుకుని రైతు నిలబడతాడు అనేది, అది అంటే పడినందుకు కాదు, లేచినందుకు అని చెప్పినటువంటి ఆచార్య భావన్ కవిత చెప్పినట్టుగా, పడినందుకు కాదు, మనం పడినా కానీ లేవాలి. కెరటం నాకు ఆదర్శం. పడినందుకు కాదు, పడినా లేచినందుకు అని అంటాడు ఆయన. కాబట్టి నిత్యం సంఘర్షణ, ఒకటి కోల్పోయినా కానీ మరలా ఇంకొకటి ఉంటుంది అనే ఆశావాదం మన భారతీయ జీవన విధానంలో ఉన్నటువంటి గొప్పతనం. అది ఆ గొప్పతనాన్ని మీరు చాలా బాగా ఆ 2 కథల ద్వారా చెప్పారు. నిజానికి మన కథా రచయితలు చాలా మంది ప్రకృతితో మానవుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని చాలా మంది వర్ణించారు. ముఖ్యంగా సలీం గారు గుర్రపు డెక్క అనే ఒక నవలలో ఆయన ఎంత గొప్పగా చెప్తాడంటే, ఈ ఒక గిరిజనుడు ఆ చెట్టును నమ్ముకొని ఉంటాడు. ఆ చెట్టుని కొట్టేయడానికి వస్తే నన్ను చంపేసేయి, ఆ తర్వాత ఈ చెట్టుని చంపమని చెప్తాడు. అంత మమేకమైనటువంటి జీవనం మన భారతీయులకు ఉంది ఈ చెట్టుకి. ఇంతకుముందు కూడా ఇనాగ్రల్ సెమినార్లో ఒకరు చెప్పారు, శరీరం పులకించిపోయే మాట అన్నారు ఆయన. ఈ భూదేవి అంటాం మనం, ఆ భూదేవిని మనం తొక్కుతున్నా కానీ మనకి కావలసినటువంటి సర్వ ఫలాల్ని అందిస్తుంది, అందుకనే భూదేవి అన్నాము అని. నిజానికి ఒక తల్లి పిల్లవాడు తనని ఎంత తొక్కేసినా, ఎంత చేసినా కానీ అది పారవస్యంతో ఆ తల్లి ఆనందాన్ని అనుభవిస్తుంది. అలా భరత భూదేవిగా మనం చూస్తున్నాం. కాబట్టి చెట్టుని, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈ భారతీయులు ఎంతో, ప్రతి దాంట్లోనూ ఒక జీవం ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూసుకుంటూ ఉంటాం. మీ పత్రంతో ఈ సదస్సు, ఈ సమావేశం ముగించడం చాలా ఔచిత్యంగా ఉంది. మన భారతీయ జీవన విధానానికి కావలసినటువంటి కథలు అయితా చంద్రయ్య గారు రాసినటువంటి కథల్ని 2 తీసుకుని మీరు విశ్లేషించారు. నిజానికి మీరు మాట్లాడమంటే ఒక సెషన్ అంతా మాట్లాడగలరు, ఎందుకంటే పరిశోధన చేశారు కాబట్టి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అటువంటి వారే. ఈ సదస్సులో మనకి అందరూ కూడా మంచి మంచి పత్రాల్ని సమర్పించారు. మనకి సూర్యకాంత్ గారు ప్రకృతికి మానవుడికి ఉన్నటువంటి సంబంధం, అది వేదకాలం నుండి నేటి వరకు ఉన్నటువంటి కాలాన్ని ఆధునిక కాలంలో కూడా కథల ద్వారా మనకి ఈ భారతీయ జీవన విధానం చెప్తుంది అని చెప్పి మీకు అందరికీ అర్థం కావడం కోసం, అంటే మామూలు ఆధునిక కాలంలో అర్థం కావడం కోసం, ఒక సినిమాలో ఒక హీరో విత్తనాలు వేసిన తర్వాత, ఆ విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఆ హీరో పొందే ఆనందం ఇంత అంతా కాదు. ఒక పాశ్చాత్య దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి విత్తనాలు మొలిసిన తర్వాత పొందిన ఆనందమే ఎంత ఉంటే, నిత్యం దాన్నే నమ్ముకున్నటువంటి మన భారతీయ వ్యవసాయదారులు, రైతులు, తర్వాత వీళ్ళంతా ఇంకెంత ఆనందాన్ని పొందాలండి. చాలా మంచి కథని చెప్పారు. నిజంగా భారతీయ జీవన విధానం అందులో ఉంది. ఒక ఆశా విధానం, ఆశా దృక్పథాన్ని మనం పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని అయితా చంద్రయ్య గారి ద్వారా మీరు చెప్పారు. చాలా సంతోషం. అలాగే మనకి శివన్న గారు మనకి ఈ శాంతినారాయణ గారి కథల్లో ఉన్నటువంటి ముఖ్యంగా స్త్రీ సమస్యల్ని ప్రాంతీయ కోణంతో విశ్లేషించినటువంటి విధానాన్ని కూడా ఆయన చక్కగా చేశారు. మమత గారేమో వృత్తుల్లో వస్తున్నటువంటి వివిధ పరిణామాలు, దానికి మనం
ఎలా సిద్ధం కావాలి అనే అంశాన్ని చెప్పి జీవన విధానంలో వస్తున్నటువంటి మార్పులకు కూడా తగినటువంటి విధానాన్ని మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ వారి కథల ద్వారా మనకు తెలియజేశారు. వెంకటస్వామి గారు మనకి పెళ్లిలో వస్తున్నటువంటి ఆ పెళ్లిలో ఉన్నటువంటి ఆ మార్పులు దాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి ఇవన్నీ కూడా చెప్పారు. తర్వాత పిల్లలు జానపద కథలు మన భారతీయ అది ఒక ట్రెజరర్ అన్నమాట, విజ్ఞానానికి సంబంధించినటువంటి వారధి. మన భారతీయులు పిల్లలకు కథలు చెప్పడం, ఈ కథలు చెప్పడంలో వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా తమ జీవితానుభవాల్ని ఎంతో గొప్ప కథలుగా చెప్పడం, అది ఒక వారసత్వం. ఆ వారసత్వాన్ని అందించినటువంటి ఘనత భారతీయులకు ఉంది అని చెప్పి మనకి వారు చెప్పారు. అలాగే ఆధునిక స్త్రీలలో వస్తున్నటువంటి మార్పుల్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. సంస్కృతి సంప్రదాయాల పేరుతో కొన్నింటిని మనం దాని విధంగా కొనసాగిస్తే గనక వచ్చే దుష్ఫలితాలు ఎలా ఉంటాయో గమనించకపోతే గనక ఈ ఆధునికతలో ఉన్నదంతా చెడు అనుకోవాల్సిన అవసరం లేదు, సంప్రదాయంలో ఉన్నదంతా కూడా గొప్ప ఔచిత్యంతో కూడిందని అనుకోవాల్సిన పని లేదు. ఆ సమయం, ప్రాంతం, సందర్భాలను బట్టి వాటిని మనం స్వీకరించవలసింది అని అదే జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులు అని చెప్పడానికి రాజకీయ కథలను ఆధారంగా చేసుకొని మమత గారు ఒక చక్కని పత్రాన్ని సమర్పించారు. మన జగన్నాథ్ శర్మ గారు ఒక 2 కథల ద్వారా ఒక సైంటిఫిక్ అవుట్లుక్ తో ఆయన పత్రాన్ని సమర్పించారు. భారతదేశంలో ఉన్నటువంటి ఆ భారతీయ జీవన విధానంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని 2 కథల ద్వారా ఇట్ వాజ్ ప్రెజెంటెడ్ యాజ్ ఎ సైంటిఫిక్ అవుట్లుక్. సో అది కూడా మనకి ప్రవీణ్ కుమార్ గారి కథల్లో కనిపిస్తుంది. వెంకటేషన్ గారు మనకి రాలేదు, తర్వాత కత్రిన్ గారు రాలేదు. వీరందరికీ కూడా మనం 3 గంటల లోపల మనం పత్రాన్ని మనం సమావేశాన్ని పూర్తి చేసుకుని వారికి ఇచ్చేయాలనుకున్నాము. మనకి ఇంత చక్కటి మంచి పత్రాలను సమర్పించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఏ సూచనలు అయితే చెప్పానో ఆ సూచనలన్నింటినీ కూడా మీరు పాటించి మరలా కథా ప్రారంభాన్ని లేకపోతే వాటన్నింటినీ చెప్పకుండా ముఖ్యమైనటువంటి అంశాలను చెప్పడం ద్వారా మనం అనుకున్న సమయంలో మనం పత్రాలని పూర్తి చేయగలిగాము. కాబట్టి తర్వాత సదస్సుకి మనం వెంటనే అవకాశం ఇచ్చాము. కాబట్టి మీ అందరికీ మీ సమయస్ఫూర్తికి మీ సమయాన్ని పాటించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల చెన్నై వారు నిర్వహిస్తున్నటువంటి భారతీయ జీవన విధానంలో కథా సాహిత్యం గురించి మనం ఈ సమావేశంలో తెలుసుకున్నాము. తర్వాత సదస్సులో మిగతా సాహిత్యంలో వచ్చినటువంటి జీవన విధానాన్ని మనం తెలుసుకుంటాం. ప్రతి సమావేశాన్ని కూడా విని మన భారతీయ జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులు ఏంటో తెలుసుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి మోహనశ్రీ గారికి, అలాగే డాక్టర్ మైథిలి గారికి, నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. కార్ల గారు ధన్యవాదాలండి. మొదటి సమావేశం శుభప్రదంగా మీ ఆధ్వర్యంలో మీ అధ్యక్షతన జరిగింది. చాలా ఇలా చూసుకోవడం ఏదో హైదరాబాద్కి వచ్చి చూసిన ఆనందంగా ఉంది మాకు.